పుష్యమి నక్షత్రంలో 5 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. సార్ ఈజ్ ఏ ఓషన్ అనమాట. మల్టిపుల్ బుక్స్ కూడా రాశారు. ఆల్మోస్ట్ 107 కంట్రీస్ ట్రావెల్ చేశారు. ఒక సుచిర్ ఇండియా కంపెనీకి ఈరోజు ఎండిగా ఉండి కంపెనీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక థౌజండ్స్ ఆఫ్ ఎవరైతే రియల్టార్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక లైఫ్ అనేది ఇచ్చారు. లాయన్ కిరణ్ సార్ అనేది ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అని చెప్తారు. ప్రతి మనిషికి అంటే నాకున్న దీంట్లో నేనేం చెప్తానంటే ఫస్ట్ యూ ట్రై టు లివ్ యువర్ లైఫ్ ఇన్ ఎ నైస్ వే. ఇఫ్ యు ఆర్ ఎట్ 27-28 ఒక 20-25% మీరు ఎప్పుడు మీ మనీ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో సర్క్యులేట్ అవ్వాలి. ప్రపంచంలో ఏ కార్నర్లో తీసుకున్నా కూడా మోసం చేయండి నష్టపరిచనేది అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ అండ్ మనీ సేవ్డ్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్లో పెట్టాలన్నప్పుడు కనపడేటువంటిది ఏకైక ప్లాట్ఫామ్ వచ్చి రియల్ ఎస్టేట్. ఒక ప్లాట్ పైన ఆర్ ఒక ల్యాండ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? నెంబర్ 1 లొకేషన్ అండి, నెంబర్ 2 లొకేషన్ అండి, నెంబర్ 3 లొకేషన్ అండి. 3 mistakes people make while buying their first property. If I had only 10 lakhs, I will invest in 2025. మీరేమో అనుకుంటారు వాళ్ళ స్థానం నుండి అడుగుతున్నారు. అట్లాంటి ఒక ప్లేస్ చెప్పండి ఏదైతే నెక్స్ట్ 3 yearsలో భూమి అవుతుందో అక్కడ పోయి నేను ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు. ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్, అంటే ఇప్పటికీ చాలా చీప్లో దొరుకుతాయి మీకు. అది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్ చాలా స్లో ఉంది రియల్ ఎస్టేట్. ఎందుకు ఈ ప్రజెంట్ ఈ కండిషన్ అనేది ఉంది, అసలు నిజంగానే ఉందా లేదా? ఆగినప్పుడు మళ్ళీ ఛార్జ్ అవ్వాలనంటే అంటే నల్లే సమ్ పాజిటివ్ పవర్ఫుల్ జియోస్ వస్తే తప్ప, పుష్ ఉంటే తప్ప అది జరగదు. సో ఆ పుష్ కోసం ఇప్పుడు వాళ్ళ మొత్తం టోటల్ సొసైటీ అంతా వెయిట్ చేస్తూ ఉంది. చాలా మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉండేనో ఒకప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కూడా వాళ్ళు 100 సార్లు ఆలోచించేవాళ్ళు. ఒక అరటిపళ్ళ బర్త్డే అతనికి డైలీ నేను ఒక 1/2 డజన్ తీసుకెళ్తా, నాకు 2 డజన్ల డబ్బులు నాకు ఇచ్చేసాయి. అండ్ 2019లో ఈ సోల్డ్ ఇట్ ఫర్ 80,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ ప్రీ లాంచ్లో తక్కువ వస్తుందని కొంటున్నారు, దాని తర్వాత చాలా మంది ఇందులో మోసపోతున్నారు. అసలు ప్రీ లాంచ్ అనేది ఒక రకమైనటువంటి భయంకరమైన మోసం అండి. ఒక బొమ్మ చూపించి నేను ఇలా కడతాను, మీ డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతోటి నేను ల్యాండ్ కొంటాను. దీంట్లో ఏ మాత్రం తేడాలు జరిగినా మనకు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటున్నట్టుగానే. చాలామంది చాలా రూపాయి అనేది సేవ్ చేసుకొని ఒక ల్యాండ్ కొనాలి అని చెప్పేసి మంచిగా ఉంటుంది అనమాట. తీరా కొన్ని రాంగ్ కంపెనీస్ చేతుల్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ సేవింగ్ మొత్తం కూడా పాపం చాలా ఘోరం అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, ఇన్ అదర్ సెక్టర్స్లో కూడా తీసుకుంటే ఏంటంటే ఆ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇక్కడ ఉండదండి. ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదో, ఏ బిజినెస్లో అయితే డిసిప్లిన్ ఉండదో ఆ కంపెనీలు సర్వైవ్ అవ్వడం అనేది ఎక్కడ జరగదు. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా, లేదంటే ఒక మంచి కార్ కొనాలనుకుంటారా, లేదంటే ఇంకేదైనా గ్యాడ్జెట్స్ కొనాలనుకుంటారా? మీ లైఫ్లో మీరు ఎదగాలనుకుంటే, మీరు ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎక్కువ గేమ్ చేంజర్ రావాలనుకుంటే మీ మైండ్లో ఎప్పుడు కానీ స్థలంతో మీరు పెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండేజ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ రియల్ ఎస్టేట్ ఒక బ్లూ ప్రింట్ లాగా చాలామంది కస్టమర్స్కి ఇది పాడ్కాస్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందల అసలు ఇదంతా కూడా చాలా తక్కువ అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న మార్కెట్లో. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారనమాట. అంటే చెప్పాలంటే ఈరోజు లాయన్ కిరణ్ సార్ అనేది ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అని చెప్తాను నేను. అంటే నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో చాలా కంపెనీస్కి ప్రోగ్రామ్స్ అవన్నీ ఇస్తుంటాయి కదా, సో మీ ఎక్స్పీరియన్స్ నాకు అలా అనిపించింది. యు ఆర్ అ గేమ్ చేంజర్ ఇన్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఈ మధ్యకాలంలో ఉన్నారో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల చాలా మటుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. రెండోది, అవేర్నెస్ ఉన్నా కూడా అది హాఫ్ నాలెడ్జ్లోనే ఉంది. అంటే పూర్తి నాలెడ్జ్తో కాకుండా సెలెక్టింగ్ ఆఫ్ రైట్ కంపెనీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అక్కడ కూడా చాలామంది మోసపోతున్నారు అనమాట. సో అందుకోసం మీరు 2006లో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక లెగసీ అనేది క్రియేట్ చేసుకుంటే కంపెనీని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ ఇన్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ టు ద కస్టమర్స్ అనమాట. షూర్. సో అందుకోసం సార్ ఇప్పుడు ఒక హూఎవర్ కామన్ పర్సన్
లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకోండి. వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు అనేది జమ అయిన తర్వాత ఒకటి స్టాక్ మార్కెట్, గోల్డ్, లేదంటే క్రిప్టో, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ అనేది ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే కొంచెం వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి భయపడుతున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పండి సార్, వాట్ ఎవర్ డబ్బులు ఉన్నాక ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే వై రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? బేసిక్గా దట్ 2-3 సెగ్మెంట్స్ మీరు యాజ్ యూ రైట్లీ సెడ్ ఇక్కడ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఎలిట్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్లో మీరు క్రిప్టో కరెన్సీకి వెళ్ళండి లేదా ఇంకోటి అంటే అది కొంచెం కష్టమైన పని అప్పుడే. అంటే బేసికల్లీ వాళ్ళకంతా అవేర్నెస్ కానీ అది కానీ ఉండాలంటే ఉండదు కాబట్టి. అండ్ ఎవ్రీబడి నోస్ దాట్ మనకు క్రిప్టో కరెన్సీ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ దట్, అది కాంప్లైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంకో దాంట్లో కానీ అది ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ స్పెక్యులేటివ్. సో అది ఎలా రేజ్ అవుతుంది, ఎలా ఫాలో అవుతుంది అనేది ఉంటుంది. లేదా అదర్ ఆప్షన్లోకి వచ్చినప్పటికి షేర్స్ అన్నప్పుడు మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇక్కడ నేను నెగిటివ్గా తీసుకోకూడదు. వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఉంటుంది వాళ్ళకు. కరెక్ట్. అంటే వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్లో చక్కగా జాగ్రత్తగా ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో ఉండాలని కోరుకుంటారు. ఈ ఆర్గనైజ్డ్ మెథడాలజీకి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆ ప్లాట్ఫామ్స్కు కూడా అలా ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడు మాత్రమే అది రెండు సింక్ అవుతాయి. సో క్రిప్టో ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్, షేర్ మార్కెట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఇట్ ఫ్లక్చువేట్స్ విత్ మెనీ సెంటిమెంట్స్. అలాగే గోల్డ్ కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, దానికి కూడా ఒక్కోసారి స్టాగ్నేట్ అయ్యి అలాగే ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి కూడా ఉన్నది ఏంటంటే అది లాట్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. అది అంటే మనం మామూలుగా అనుకుంటున్నట్టు ఉంటుందా, ఎత్తుకెళ్తుందా, ఇది ఉంటుందా, దట్ ఈస్ రిక్వైర్డ్. ఒక మనిషికి ఉండాలి, గోల్డ్ కూడా కొంత ఉండాలి, కానీ అది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో పర్సే ఎంతవరకు ఉంటుంది. సో వీటన్నిటిలోకి తీసుకొచ్చినప్పటికీ ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ అండ్ మనీ, సేవ్డ్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్లో పెట్టాలన్నప్పుడు కనపడేటువంటిది ఏకైక ప్లాట్ఫామ్ వచ్చి రియల్ ఎస్టేట్. దట్స్ అ సింపుల్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ బికాజ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద మెంటాలిటీ, ఇన్కమ్ అండ్ ఏజ్ గ్రూప్ అండ్ ప్లాట్ఫామ్. సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి పెట్టాలనుకుంటున్నప్పుడు అది ఎక్కడైనా ఉండొచ్చు. అంటే సిటీలో పెట్టొచ్చు, మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ మీకు వాళ్ళకున్న ప్రతి మనిషికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో కనుక మీకు తీసుకుంటే నేను అప్పుడు పెట్టుంటే బాగుండు, అప్పుడు చేస్తుంటే బాగుండు అనేది ఎక్కువగా వచ్చేది మిడిల్ క్లాస్. అంటే ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ అండ్ దే ప్లే జాక్ పార్ట్స్. అంటే ఇది పెడదాము, ఇది గేమ్ ఆడదాము అనేది ఉంటుంది. ఈ గేమ్ ఆడడం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడో పెట్టి సేఫ్గా ఒక సెక్యూరిటీతో కూడుకున్నటువంటి ఒక దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు చూస్తారు కాబట్టి అది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో పెడతారు, ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళకు కొంత ఇన్నోవేషన్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లిమిటెడ్ నాలెడ్జ్ అనుకోండి, లేకుంటే కాంటాక్ట్స్ అనుకోండి, వాళ్ళకు చాలా అపనమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ వర్డ్, హార్డ్ అండ్ మనీ. అంటే మిగతా వాళ్ళది ఉండదు, అంటే ఇక్కడ ఉన్నంత ఎఫర్ట్స్ కానీ అది కానీ ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బాండేజెస్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్, వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకున్నప్పుడు. కాబట్టి ఈ మూడిట్లలో కనుక్కున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ అనేది వాళ్లకు ఎప్పుడు ఎవరికి ప్రపంచంలో ఏ కార్నర్లో తీసుకున్నా కూడా మోసం చేయండి, నష్టపరిచనేది. అండ్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనకు మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ వాళ్ళకి దేని మీద డిపెండ్ అయినారు ఇప్పటిదాకా అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది. రైట్. అదే నేను కూడా ఏం చెప్తుంటానంటే తల్లిని నమ్ముకున్న వాళ్ళు, భూతల్లిని నమ్ముకున్న వాళ్ళు మోసపోయిన చరిత్రలో ఉండదు. అలానే ఇప్పుడు పాపులేషన్ అనేది పెరుగుతుంటుంది, ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా బాగుంటుంది కాబట్టి అందుకోసం ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పాత రోజులకు కనుక వెళ్తే వాళ్ళకి ల్యాండ్ తప్ప ఇంకేం ఉండకపోయేది. అంటే ఎప్పుడన్నా కొంత గొప్ప గోల్డ్ ఇప్పుడున్నంత పిచ్చి కూడా అప్పుడు అంతగానం ఉండకపోయేది.
సో కొంత గోల్డ్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకు ఆ గోల్డ్ కూడా చాలా ప్రెషియస్గా చాలా జాగ్రత్తగా దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి వచ్చింది కానీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్లా కాదు అది. వాళ్ళకు ఒక అందం కోసం, ఒక అలంకారం కోసము, ఒక పండుగలప్పుడు లేదా పెళ్ళిళ్ళ కోసము ఇవ్వడానికి, ఆ పెట్టిపోతలకు వాటి కోసం తీసుకునేవాళ్ళు. అది సెకండ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి వాడికి ఒక 10 ఎకరాలు ఉందంటే అక్కడ నుండి కిందికి వచ్చేటప్పటికి ఒక పెళ్ళికి ఒక హాఫ్ ఎకర్ అమ్మేశాను, చదువులకు ఒక హాఫ్ ఎకర్ అమ్మేశాను, పెళ్ళికి ఒక ఎకరం అమ్మేశాను, లేదా కూతురుకుంటే వాడు ఆమెకు ఒక 1 ఎకర్ ఇచ్చేసాను అంటే ద పేరెంట్స్ ఏదైతే రోల్ చేస్తారో అది ఈక్వల్ రోల్, ప్యారలల్ రోల్ భూమి చేస్తుంది. ఎప్పటి నుంచి కాదు, మీరు ఎక్కడన్నా ఎవరినన్నా తీసుకొనియండి. సో ఈ పాపులేషన్ పెరిగేటప్పటికి ఏంటంటే పెద్ద కమతాల నుంచి, అంటే ద బిగ్గర్ స్కేల్ ఆఫ్ ల్యాండ్స్ నుండి అలాగా 50 నుంచి 20, 20 నుంచి 10 నుంచి ఇలా వచ్చిందో మనం చూస్తూ వస్తుంటాం. అది మనం అగ్రికల్చర్ ఫ్యామిలీస్ని కనుక తీసుకుంటే. అదే పిల్లలు మామూలు బయట ఉన్నటువంటి వాళ్ళని కనుక తీసుకున్నప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం కనపడుతుందంటే, వాళ్ళు కొంటున్నప్పుడే ఇది నా కూతురు కోసం, అంటే సేఫ్టీ సెక్యూర్డ్గా ఉండాలంటే ఒక ఇల్లు అంటూ ఉంటే మిగతాది ఎలా అయినా బతికేయచ్చు. అంటే ఒక 10,000 20,000 ఉన్నా కూడా మనం మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్లో అనుకుంటాం, ఏదో ఒక కలో గంజం అంటాం కదా మనం, అంటే ఇంత మనం తెచ్చుకొని ఎవరు చూడరు. బట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ద ఇన్సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే హౌస్ అనేది లేకపోతే యు ఆర్ నాట్ సెటిల్డ్. జాబ్లు ఎన్నైనా మారచ్చు కానీ ఈ రెంట్లకు వచ్చేటువంటిది ఇది మారుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ అనేది చాలా చోట్లలో మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ తరాలు మారినా ఏం మారినా ఈ రోజు కూడా కనుక తీసుకుంటే ఇప్పటికి కూడా ఒక అమ్మాయిని ఇవ్వాలనంటే వాళ్ళ ఇల్లు ఉందా, అబ్బాయికి ఇల్లు ఉందా అనేది చూసేటువంటి రోజులే ఈ రోజు కూడా వస్తున్నాయి. ఈవెన్ నేను మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి కనుక తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తారో పెళ్ళైపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు అనేది ఇప్పటికీ ఆ ఇంటి చుట్టే మనకున్నటువంటి వ్యవస్థ. అంటే ఎంత మార్పులు వచ్చినా కూడా ఇంటి చుట్టూ అతనికి ఉన్నటువంటి అసెట్స్ చుట్టే ఉంది. నా దగ్గర ఒక 2 కిలోల గోల్డ్ ఉంది అన్నప్పుడు, లేదా నాకు షేర్ మార్కెట్లో ఇది ఉంది అన్నప్పుడు, లేదా నా దగ్గర ఒక ప్లాట్ ఉంది లేదా ఒక ఇల్లు ఉంది అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆపోజిట్ పర్సన్కు దేని మీద దృష్టి పడుతుంది? ఫస్ట్ హౌస్ మీద, అసెట్స్ మీదనే పడుతుంది. ఎక్కడండి, అక్కడ ఫ్లాట్ ఉందా, ఇక్కడ ఉందా అని అంటారు. నా దగ్గర 1/2 kg గోల్డ్ ఉందని ఇప్పటిదాకా మనకి ఎవరు చెప్పుకున్న వాళ్ళు ఎవరు కనపడరు. నాకు షేర్ మార్కెట్లో నేను ఒక ₹1 కోటి తిప్పుతున్నానంటే ఈజ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాను అనుకుంటారు. సో ఏది మన ఎదుటి మనిషికి కూడా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, ఒక రకమైనటువంటి గౌరవాన్ని కలిగించేది ఏదైనా ఉంది అని అంటే ఇట్స్ ఓన్లీ ద ల్యాండ్. ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం మామూలుగా మన నిజ జీవితంలో, అంటే ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అని కాదు, దిస్ ఈస్ ద ఫండమెంటల్ ద పాయింట్. అంటే సార్ ఇప్పుడు 2006లో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మీరు నెంబర్ ఆఫ్ వెంచర్స్ చేశారు అండ్ చాలామంది కస్టమర్స్కి బెనిఫిట్ చేశారు కదా. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే క్వశ్చన్ అడిగినప్పుడు మీ జర్నీలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ అనేది చూశారు టువర్డ్స్ చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉండేనో ఒకప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కూడా వాళ్ళు 100 సార్లు ఆలోచించేవాళ్ళు. దాని తర్వాత సమ్వేర్ ఈ రోజు కట్ చేస్తే డౌన్ ద లైన్ని వాళ్ళ కూతురు పెళ్ళికో లేదంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదైనా అవసరం వచ్చినా కూడా ఫుల్ హెల్ప్ అయిందని మీకు వచ్చి ఫుల్ గ్రాటిట్యూడ్ కూడా చూపించుకుండొచ్చు. ఓకే, సో అలాంటిది ఏదైనా 1-2 కేస్ స్టడీస్ చెప్తే సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట, అరే నిజంగా మనం ఇప్పటికైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ 2-3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తానండి. ఇక్కడ నేను వరంగల్లో నేను చేస్తున్నప్పుడు వీ యూస్ టు లివ్ ఇన్ 300 square yards ప్లాట్లో ఉండేవాడిని నేను, మా ఓన్ హౌస్ అది. సో అప్పుడు మనకి ఆ రోజులలో బావులు తవ్వించడం అనేది ఉండేది. ట్యాప్ కనెక్షన్స్ లేవు అప్పుడు, ఇంకా అక్కడ కనెక్షన్స్ అవన్నీ ఉండవు. కాబట్టి మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే వెల్ అంతకంటే స్టార్టింగ్లో ఉంటే దాన్ని మనం పైకి వాటర్ను మనం బొక్కెన్ ద్వారా మనం తీసుకునేవాళ్ళం. తర్వాత మోటార్స్ వచ్చాయి, మోటార్స్ తోటి మనం హౌస్ కట్టుకొని ఉండేది. నా దగ్గర ఒక మనిషి ఉండేవాడు, అతనికి అంటే ఐఎమ్ ఫ్రమ్ సేల్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడిని కాదు నేను. సో అతనికి మనం చెప్పింది ఏంటంటే, నేను ఎవరిని వదిలిపెట్టలా, అంటే నాకున్నటువంటి నా కళ్ళ ముందు కనపడే ప్రతి మనిషి నా క్లయింట్ లాగానే కనపడేవాడు. సో అతని పేరు బీరయ్య. అతనికి నేను చెప్పాను, నేను ఏంటంటే, బాబు నువ్వు రోజు అని చేస్తావు. అతని వైఫ్ కలిసి వీక్లీ ఒక బాయ్ తవ్వేవాడు, బక్కగా ఇలా ఉండేవాడు. ఈజ్ అ వెరీ హార్డ్ కోర్. అంటే మార్నింగ్ 6:37 డబ్బు ఏదో తెచ్చుకునేవాళ్ళు, తినేవాళ్ళు, అండ్ ఈవినింగ్ వాళ్ళకి అలా ఇతను తవ్విస్తూ ఉంటే ఆమె లాగేస్తూ ఉండేది అనమాట. సో ఆ రోజులలో 3,000-4,000 రూపీస్ ఒక్కొక్క బాయ్కి వాళ్ళు తీసుకునేవాళ్ళు.
బిలీవ్ మీ అతనితో నేను సాగర్ రూట్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్లో ఆ రోజున నేనేం చెప్పానంటే నేను ఒకటి ఇస్తాను బాయ్, ఒక్కదాన్ని నువ్వు ఎక్స్ట్రా కష్టపడతావో నీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటావో అని, అంతా ఎక్కడ పెడతామండి హైదరాబాద్ ఏంటి అని. అసలు హైదరాబాద్ అంటే డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏదో వినడం తప్ప అంత అంటే కనెక్ట్ అయ్యేటువంటి స్వభావం ఆ రోజుల్లో లేకపోయింది. బట్ వాళ్ళని నేను పెట్టించాను సాగర్ రూట్లో. దే బాట్ ఇట్ ఫర్ 10,000 రూపీస్లో. నేను ఒక 1 year స్పాన్ 12 months స్కీమ్స్ అవ్వడానికి 12 months, 24, 36 months ఉండేవి. ద సేమ్ థింగ్ ఆఫ్టర్ 14-15 years ఆఫ్ స్పాన్. సో నేను ఆ తర్వాత ఒకసారి అతని దగ్గరికి వెళ్ళాను. అతను వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, వరంగల్లో ఉన్నప్పుడు నాకు పాత కనెక్షన్, అంటే దిస్ ఇస్ ఆల్ రియల్ స్టోరీ. పాత కనెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్లాట్ ఉండాలి కదా అక్కడ. పాపం అతను ఏం చేసుకున్నాడో నేను ఇప్పించానని అడిగినప్పుడు, అంతకంటే ఒక 2 months ముందు ఈ సోల్డ్ ఇట్ ఫర్, అంటే అంతకుముందు నేను అమ్మింది 60 రూపాయలు, అతను నమ్మింది 40,000 రూపాయల గజం. 60 రూపాయలు గజం, 40,000. అక్కడే TCS పక్కన వస్తుంది ల్యాండ్, ఆదిబట్ల సైడ్లో ఉంది. ద సేమ్ ల్యాండ్ దగ్గర నేను, మాకు ఒక చోటా మసీద్ అని ఉంటుంది సుబేదారిలో, వరంగల్లో. ఒక అరటిపళ్ళ బర్త్డే అతనికి డైలీ నేను ఒకసారి 2 సార్లు అక్కడ తీసుకున్నప్పుడు నేను అతనికి ఏం చెప్పానంటే, డైలీ నేను ఒక 1/2 డజన్ తీసుకెళ్తా, నాకు 2 డజన్ల డబ్బులు నాకు ఇచ్చేసాయి, నీ కొన్ని ఈవినింగ్ వెళ్తున్నప్పుడు ఎన్నో మిగులుతాయి కదా, ఇది మిగిలింది అనుకోను అంటే. క్యోం సార్, ఆ పక్కనే ఒక జరదా డబ్బీ కొనేసి, ఎంటీ డబ్బీ కొనేసి అందులో పెట్టి ఇందులో నువ్వు వేసేయను, 450 రూపాయలు ఇన్స్టాల్మెంట్. అది ఫస్ట్ ఇనిషియల్గా కట్టాల్సింది 2,500 రూపాయలు, అది కట్టించాం. 2004, 2003 అండ్ 2019లో ఈ సోల్డ్ ఇట్ ఫర్ 80,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఇది ఒకటి ఉంటే, ఇంకొక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈజ్ నౌ ఎస్పీ క్యాడర్లో ఉన్నాడు, అప్పుడు తను సిఐ క్యాడర్లో ఉండేవాడు. బలవంతంగా రాయించుకొని వచ్చేవాడిని. అంటే నాది ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర పొటెన్షియాలిటీ ఉన్నది అని తెలిసినప్పుడు, మనం చేస్తుంది తప్పు కాదు, మనం చేస్తుంది మోసం కాదు, జాక్పాట్ కాదు, లేకపోతే లాటరీ టికెట్ లాంటిది కాదు అని అన్నప్పుడు, సో వాళ్ళని ఫోర్స్ చేసైనా, వాళ్ళను ఇబ్బంది పెట్టైనా కూడా మనం తీసుకురావాలనేది ఒక పాయింట్ లాగా ఉండేది. సో అతనితో నేను అలాగే 66 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా ఇప్పించిందాన్ని. ఈ సోల్డ్ రేట్ ఫర్ ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ 45-50 lakhs తర్వాత అమ్మేసుకున్నాడు తను కూడా. దాన్ని ఎక్కడ 12,000, ఇక్కడ 5 ఉంది. అంటే నేను ఏమంటానంటే, ఎప్పటికప్పటికి ఎకనామిక్ థియరీ ఏం చెప్తుందంటే, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లేషన్ తోటి పెరిగే చేంజెస్ అనేది ఒకటి న్యాచురల్గా వచ్చేటువంటి ప్రాఫిటబిలిటీ అనేది ఒకటి. ఈ రెండింటికి ఎక్కువగా స్కోప్ ఉన్నది అని అంటే హైలీ పాపులేటెడ్ కంట్రీ లైక్ ఇండియా అండ్ హైలీ అర్బనైజేషన్ జరుగుతున్నటువంటి కంట్రీ లైక్ ఇండియా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని కనుక తీసుకున్నప్పుడు, నా దగ్గర ఉన్నటువంటి ప్రతి క్లయింట్స్, నేను 25 years బ్యాక్ కానీ, 20 years బ్యాక్ కానీ, 15 years బ్యాక్ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ 10 years బ్యాక్ నేను నమ్మిన వాళ్ళకి కూడా ఒక 8 నుంచి 10 times, సమ్ టైమ్స్ 80 to 60 to 70 times పెరిగింది. అంటే 60 to 40,000 అంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా తెలియదు, అలా ఉంది. అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకుంటున్నప్పుడు ఏం బేరీజ్ చేసుకోవాలంటే, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎలా పెరుగుతుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరుగుతుంది అని అనుకున్నప్పుడు, దాన్ని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు, రైట్ ప్లేస్లో ఎప్పటికీ కూడా దానికి డ్యామేజ్ కాని ప్రాపర్టీ, అంటే రేపు పొద్దున మనం అమ్ముకోవడానికి పోయినప్పుడు అది ఎలాంటి క్వశ్చన్ లేకుండా అమ్మగలిగినటువంటి ప్రాపర్టీ ఉన్నప్పుడు, డిమాండ్ క్రియేట్ చేయబడేటువంటి ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం రాదు. సో ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసే నాకు ఎక్కువగా స్టార్టింగ్లో ఉన్నది. తర్వాత ఆఫ్ లైట్ లాస్ట్ ఒక 15-18 years తర్వాత హైయర్ ఇన్కమ్ గ్రూప్లోకి ఎంటర్ అయినా, స్టార్టింగ్లో మట్టుకు నాకున్నటువంటి మేజర్ క్లయింట్ బేస్ అంతా కూడా మిడిల్ ఇన్కమ్. అందరికి కూడా వాళ్ళు ఎంప్లాయీగా రిటైర్ అవుతున్నప్పుడు ఒక చిన్న జోక్ కూడా చెప్తుంటారు వాళ్ళు నాతోటి. నేను దాదాపు 35 years నేను పనిచేశాను, 35 years తర్వాత నాకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వచ్చిన ఇన్కమ్ నాకు 20-25 lakhs. బట్ ఆ రోజు నువ్వు అమ్మించిన దానికి నాకు 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పేసి. అంటే అది అక్కడ కొని పడేస్తే వచ్చిన దానికి, అదే దాంట్లో నుంచి వాళ్ళు ఆ ఇన్కంలో నుంచి కొంత అమౌంట్ ఇక్కడ పక్కన పెట్టో, లోన్ తీసుకుని కొన్నదానికి అది అక్యుములేట్ చేసి దాని వైపు చూడలేదు, తిరిగి చూడలేదు, ఏమీ లేదు, దాని మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు. బట్
అది ఎంతగా ఆదుకుంది అంటే చాలామంది పెళ్ళిళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ కానీ, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకుంటే లైఫ్ స్టైల్లో అంటే మామూలు ఇంటి నుంచి హై ఇన్కమ్ గ్రూప్ పోవడానికి కానీ, ఇలా కొన్ని వేల ఎగ్జాంపుల్స్, కొన్ని వేల టెస్టిమోనియల్స్ కనపడతాయి. అంటే ఆ టైంలో కొంచెం మీకు రియలైజేషన్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యొచ్చు, కానీ బట్ ఈ రోజు అయితే వాళ్ళందరి ఫ్యామిలీస్ ఫుల్ గ్రేట్ఫుల్గా గ్రాటిట్యూడ్గా ఫుల్గా ఉండొచ్చు. అంటే డెఫినెట్గా అండి. ఇప్పుడు వరంగల్ నుండి లేదా హనంకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నా బెల్ట్ ఏదైతే స్టార్టింగ్లో ఉండే, తర్వాత మిగతా డిస్ట్రిక్ట్లు నేను స్ప్రెడ్ అయ్యాను. వాళ్ళని హైదరాబాద్ దాకా తీసుకురావాలంటే ఎవ్రీ కిలోమీటర్ చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే థాట్ ప్రాసెస్లో అదే కిలోమీటర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఐడియాలజీని, అసలు దిల్షుక్ నగర్ ఎక్కడో తెలియదు వాళ్లకు, హయత్ నగర్ అంటే అర్థం కాదు, హిమాయత్ నగర్కు హయత్ నగర్కు తేడా తెలియదు వాళ్లకు. నేను ముత్తంగి అంటే అది మళ్ళీ ఇంకెక్కడో, అక్కడ నుండి మళ్ళీ ఎంత పోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే డిన్నర్కి పోతామా అని జోకులు వేసేవాళ్ళు. ఎందుకురా బాబు మాకు ఇది ఇక్కడెక్కడో ఉంటుంది, ఎవడు పోయి చూస్తాడు అంటే ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు, అంటే ఎక్కడ దిగి ఎట్లా పోవాలి, ఆ బస్సులు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పోయి చూసి రావాలి, అదంతా అవసరమా, ఆ డబ్బులు పెట్టుకుంటే మనకి ఇక్కడే ఉంటుంది కదా అని. బట్ ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఆ మొమెంటంని క్రియేట్ చేయడానికి వాళ్ళతో కూర్చొని, అలా కాదు మీ పిల్లలు ఇప్పుడు ఉంటారు, వాళ్ళు ఇక్కడే వచ్చి ఇదే ఊళ్ళో ఉంటారని మీరు కోరుకుంటారా, లేదా వాళ్ళని మీరు ఇక్కడ నుండి బయటికి పంపిస్తున్నారా, బయట చదివించి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుంటారా మీరు? అటువంటిప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మీకు ఎలాగో ఉంది కొంత, బట్ దానికి తగ్గట్టుగా మీరు ఉంటేనే కదా మీరు కూడా అప్గ్రేడ్ అయ్యేది. అంటే రెండు ప్యారలల్, మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎలా ఉంటుందో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే మూవ్ అవ్వాలి కదా. అంటే ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయాలి. ఫ్యూచర్ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఎంత వేరే జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటారా? ఒక నిజామాబాద్ వచ్చే అతను వరంగల్లో కొన్నాడు, వరంగల్ అతను వెళ్ళి కరీంనగర్లో కొన్నాడు, బట్ ఎవరైనా వచ్చి ఇక్కడ కొంటారు కదా. సో మీకు ఎక్కడ డిమాండ్ అనేది ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉంది. సో మీరు అమ్మాలనుకుంటున్నప్పుడు ఎవరికైనా అమ్మేయచ్చు. అండ్ ఇది స్మాల్ ఇన్వెస్ట్మెంట్, బీ సెక్యూర్డ్ అని కొంత మొమెంటం తీసుకొచ్చిన తర్వాత ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళకు అది ఫస్ట్ ఆబ్లిగేషన్ అనుకోండి, ఎమోషనల్ సెంటిమెంటల్ వాల్యూస్ తీసుకొచ్చి దాంట్లో పట్టుకురావడం అయినా కూడా, ఆ తర్వాత డిమాండ్ క్రియేట్ చేసి తీసుకొచ్చిన, కొంత బలవంత పెట్టి తీసుకొచ్చిన, ఆ తర్వాత న్యాచురల్గా అది మార్కెటింగ్ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట. గ్రేట్ సార్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మంచి క్లారిటీ ఇచ్చారు, చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ అని కొన్ని టెస్టిమోనీస్, కేస్ స్టడీస్ ద్వారా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఒక ఇల్లు కొనడము, లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడము ఇట్లాంటిది అనుకుంటారు, కానీ రియల్ ఎస్టేట్లో చాలా టైప్స్ ఉంటాయని చెప్పేసి ఐడియా లేదు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, రియల్ ఎస్టేట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? లైక్ ఇండిపెండెంట్ హౌస్, విల్లా, అపార్ట్మెంట్స్లో కూడా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, అగైన్ హై రైజ్ అపార్ట్మెంట్, దాని తర్వాత మళ్ళా ల్యాండ్ కోసం. ఇంకా ఎందుకంటే కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్, దాంట్లోనే హై రిటర్న్స్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ల్యాండ్లో కూడా వాళ్ళకి హై రిటర్న్స్ వస్తుందని చాలామందికి తెలియదు అనమాట. మళ్ళీ ల్యాండ్లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. కొంతమందికి ఫామ్ ల్యాండ్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేపిస్తుంటారు, బేసిక్గా ఇట్లా ఈజీ టు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుందని. కొంతమందికి ఇంకా అవేర్నెస్ ఉన్న వాళ్ళు హెచ్ఎండిఏలో డిటీసీపీలో వెళ్తారు, లేదంటే ఇంకా కొంతమంది ఎక్రాస్లలో కొనుక్కుంటున్నారు. సో ఎగ్జాక్ట్గా ఒక డబ్బు అనేది ఉంటే ఎన్ని టైప్స్లలో ఎన్ని టైప్స్ అండ్ ఏది బెస్ట్? ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్లో మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసి చూడాల్సి వస్తుంది. ఒకటేంటంటే మనకు సిటీలో ఉన్న వాళ్ళు ఎలా కొనాలనుకుంటున్నారు, అండ్ సబబ్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే డిస్ట్రిక్ట్లో బయట అంటే అదర్ దెన్ మనకు రూరల్ ఏరియా నుంచి ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలా ఉంటుందనేది ఒక 2 డిఫరెంట్ మెథడ్స్లో మనం చూడాలి. బయట నుంచి వచ్చి ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కనుక హైదరాబాద్కు మైగ్రేట్ కాకపోతే, లేదా ఒక 4-5 years టైం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ప్లాట్స్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఈఎంఐలు కట్టుకుంటూ, లేదా లోన్ తీసుకొని, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని వాళ్ళు అక్కడ డిస్పోజ్ చేసి నాకు 1 crore వచ్చింది లేదా 70 lakhs వచ్చిందని వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు అది వాళ్ళకు వచ్చినటువంటి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంత ఎక్కువగా ఇమీడియట్ కనపడకపోవచ్చు. అక్కడ రెంటల్ గ్యారంటీ బాగుండి అది ఉంటే మట్టుకు ఉంటుంది. అంటే 70% ల్యాండ్, 30% దీనికి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అది. బికాజ్ ఒక 7-8 years తర్వాత మీరు వచ్చినప్పుడు మీకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మారొచ్చు. మీ పిల్లలు అక్కడికి మైగ్రేట్ చేయనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటిది కూడా కొన్నిసార్లు మార్పులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది నా ఒపీనియన్ ప్రకారం ఇట్లా ఆలోచించాలనేది ఒకటి పెట్టుకుంటాం. లేదు నేను ఒక 2-3 yearsలో నేను హైదరాబాద్కి వస్తాను అని అనుకుంటున్నప్పుడు ఏదన్నా
ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ మీద కూడా బర్డెన్ లేకుండా మీరు స్లోగా దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ బై ద టైమ్ యూ మూవ్ టు హైదరాబాద్ ఆర్ యువర్ చిల్డ్రన్ విల్ సెటిల్ డౌన్ ఐ మీన్ ద మూమెంట్ దే సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్, వాళ్ళకి అక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళకు యూ కెన్ గిఫ్ట్ దెమ్, వాళ్ళకి బర్డెన్ లేకుండా ఫర్దర్ లైఫ్ను వాళ్ళు సాఫీగా సాగించుకోవడానికి. ఎండ్ ఆఫ్ ది డే మనం పిల్లల కోసమే చేస్తామనేది ఒక మనకు ఉన్నటువంటి డిఎన్ఏ కాబట్టి, సో అది వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే ఒక 0 నుంచి స్టార్ట్ కాకుండా వాళ్ళ లైఫ్ను ఒక 3-4 నుంచి స్టార్ట్ అవ్వడానికి మీరు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళే ఉంటారు. అది బట్ ఇక్కడ నేనేమంటానంటే మనకు ఉన్నటువంటి ఎంప్లాయీ సర్కిల్లో తీసుకున్నా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో తీసుకున్నా కూడా డిస్ట్రిక్ట్లలో మెజారిటీ 80% మిడిల్ ఇన్కమ్ గ్రూపే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేటప్పటికి మీకు ఒక 50 నుంచి 1 lakh మధ్యలోనే ఉంటుంది తప్ప 4-5 lakhs అనేది కొంచెం తక్కువ మందికి ఉంటుంది. అంటే ఇలా సమ్ బిజినెస్ కమ్యూనిటీస్ ఉంటాయి తప్ప. వీళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మీరు 35 నుంచి 40 ఏజ్ గ్రూప్ నుండి 50 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉంటే వాళ్ళ పిల్లలంతా కూడా హైదరాబాద్కు మీరు ఎడ్యుకేషన్ అంటే ఆఫ్టర్ 10th ఎవ్రీబాడీ వాంటెడ్ టు గివ్ ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏంటంటే వాళ్ళకి హైదరాబాద్కి వచ్చినప్పుడు బెటర్ కార్పొరేట్ కాలేజెస్ ఉంటాయి, బెటర్ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో లండన్లో చదివిస్తున్నారు, యూఎస్లో చదివిస్తున్నారు. అలాగే ఇక్కడ మనం కనుక తీసుకుంటే మనకు జిల్లాల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఉంటారు. తర్వాత నారాయణ అని ఇంకోటి ఇలాంటి కాలేజెస్ చాలా కార్పొరేట్ కాలేజెస్ ఏవి ఉంటాయో వాటిల్లో ఇక్కడ పెట్టాలనుకుంటారు. ఆ చిన్న ఏజ్లో వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టాలంటే కూడా కొన్నిసార్లు కొంత ప్రేమ వల్లనో ఇంకోటో లేకుంటే అక్కడ చెడిపోతారనో కొన్నిసార్లు వాళ్ళని ఉండరు. వాళ్ళందరూ కూడా ఏంటంటే దాని దగ్గరలో ఒక ప్రాపర్టీని రెంట్ తీసుకోవాలనుకుంటున్న వాళ్లకు నేనేం చెప్తానంటే ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ దే టేక్ ఏ ప్రాపర్టీ ఓవర్ దేర్ 2 bedroom 3 bedroom కనుక తీసుకొని అదే ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఉంటారు. వాళ్ళని ఇక్కడ మైగ్రేట్ చేయడానికి కూడా అంటే ఇలాంటి మైగ్రేషన్ అనేది కూడా బికాస్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ దీంట్లోకి వచ్చినప్పుడు సిటీలో మనకు ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు మీకంటూ ఒక ఇల్లు ఉన్న తర్వాత 2వ ఇల్లు 3వ ఇల్లు మీద పెట్టే కంటే ల్యాండ్ మీద పెట్టడం అనేది ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మీకు అప్రిసియేషన్ అనేది ల్యాండ్కి అప్రిషియేట్ అవుతుంటుంది, బిల్డింగ్ డిప్రిషియేట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు బిల్డింగ్ అప్రిసియేషన్ అంటే మీరు 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కొంటే 5-6 అవ్వచ్చు, అంటే 20%, 30%, 40% అవుతుంది తప్ప 5ది 10,000 అవ్వదు. బట్ ల్యాండ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మనము 30,000 తీసుకుంది 50-60 దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. 40 రూపాయలు 60,000 40,000 అక్కడ అట్లా వచ్చినట్టుగా. సో ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఎక్కడ ఉండదంటే మీ దాని మీద వేరే ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇక్కడ మీరు రెంటల్ ఎవరు వస్తారు ఎవరు పోయారు అనేది చూసుకోవాలి, మళ్ళీ తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఒక మంచి ఇల్లును ఫస్ట్ చూసుకోవాలంటే ఫస్ట్ ప్రతి మనిషికి అంటే నాకున్న దీంట్లో నేనేం చెప్తానంటే ఫస్ట్ యూ ట్రై టు లివ్ యువర్ లైఫ్ ఇన్ ఎ నైస్ వే. ఫస్ట్ మీకంటూ ఒక చక్కటి ఇల్లును పెట్టుకోండి. తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ను ఒక 4-5 yearsకు ఒక ప్లాట్ మీరు కంపల్సరీ కొనుక్కుంటూ వెళ్ళండి. చాలామంది 2 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు ఉంటాయి, ప్లాట్లు ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఇండ్లు ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక ప్లాట్ కొన్న తర్వాత 2వ ప్లాట్ కొనడం అనేది ఒక రకమైన వ్యసనం. వాళ్ళకి అది కనపడుతుంటుంది కాబట్టి అది ఇక్కడ ఇంకెక్కడన్నా మళ్ళీ డబ్బులు పోగేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడన్నా ఇంకోటి కొనుక్కుంటే బాగుండేమో అని మళ్ళీ ఎవరైనా చూపిస్తే బాగుంటుంది అని కనిపిస్తుంది. కొన్ని డబ్బులు జమ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సండే నాడు ఆ కారు స్కూటర్ వేసుకొని మళ్ళీ మనం సర్వేకి బయలుదేరుతాం. సో ఇక్కడ మనకు ఒక మంచి హౌస్ ఉన్న తర్వాత మీకు అది ఎన్నేళ్ల వరకు ఉంటుంది, పిల్లలు పెరిగేదాకా ఉంటుందా, ఫర్దర్గా ఉంటుందా, అది చూసుకోవడం. రెండోది మీ ప్లాట్లు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీకు మంచి అప్రిసియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అక్కడ కావాలనుకుంటే రేపు ఇల్లు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కట్టుకొని రెంట్కి ఇవ్వచ్చు, లేదా డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. ఈవెన్ 300-400 ఉన్నా కూడా ఎవరో ఆ చిన్న సైజ్ బిల్డర్ వస్తే మీరు డెవలప్మెంట్ మీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా డెవలప్మెంట్ ఇచ్చుకునే ఛాన్సెస్ అక్కడ కూడా ఉంటాయి. సో ఇది మనకు ఒక ఏజ్ గ్రూప్ని బట్టి మనకు ఒక రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎట్ 27-28 ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ ఎ స్మాల్ హౌస్. 35-40లోకి బిగ్గర్ హౌస్కి వెళ్ళండి. ఇది అమ్మేస్తారా, ఒకవేళ ఇది ఉంటే రెంట్కి ఇచ్చుకుంటారా, అప్పుడు అది ఆలోచించుకోవచ్చు. మీకున్న ఎవ్రీ 3 years 4 yearsకు స్టాండర్డ్ లివింగ్కు మనకున్నటువంటి 30-40% మీ లైఫ్ స్టైల్కి సరిపోతే
ఒక 20% లిక్విడిటీ క్యాష్ మిగతా వాటి లైఫ్ స్టైల్కి చూసుకుంటే మిగతా వాటికి ఒక 20-25% మీరు ఎప్పుడు మీ మనీ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో సర్క్యులేట్ అవ్వాలి, ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండాలి. సో అది మీకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ని బట్టి లోన్ తీసుకుంటారా, లేకుంటే ఏదన్నా ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఏదన్నా పర్సనల్ లోన్స్ కానీ లేదా మీ పాత ఉన్న ప్రాపర్టీ మీద మీరు ఏదన్నా ప్రాపర్టీ లోన్ తీసుకొని ఇంకోటి కొనుక్కుంటారా. సో ఇట్ విల్ గివ్ యూ ఎ రిటర్న్ ఆఫ్ సమ్ టైమ్స్ అబౌట్ 18-20% యాన్యువల్ రిటర్న్ కూడా మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. రైట్. అయితే మీరు ఇప్పుడు ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలని చాలా క్లారిటీ అనేది ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఆ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి ఒక ప్రాపర్ ఐడియా లేక, ఎక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉంటే ఆ డెవలప్మెంట్స్ పక్కన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక క్లారిటీ కూడా లేక ఎక్కడో కొండలలో గుట్టలలో అక్కడ వెళ్ళేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏదైతే ఎంప్లాయబిలిటీ ఇక్కడ క్రైటీరియాస్ ఉంటాయి, అదే నేను మీరు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ప్లాట్ పైన ఆర్ ఒక ల్యాండ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చూసుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కంపెనీ అయితే తర్వాత వస్తాను నేను. ఫస్ట్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏం చూసుకోవాలి క్రైటీరియా? నెంబర్ 1 లొకేషన్ అండి, నెంబర్ 2 లొకేషన్ అండి, నెంబర్ 3 లొకేషన్ అండి. పవర్ ఆఫ్ లొకేషన్. అది మీకు నేను వరంగల్ నుండి వస్తున్నా కాబట్టి నా వరంగల్ రూట్లో కొనాలనో, నేను కర్నూలు నుంచి వస్తున్నా కాబట్టి నాకు బెంగళూరు హైవే మీద ఉందనో అది అసలు మనం ఉండకూడదు. సిటీని ఒక హోలిస్టిక్ ప్లే గ్రౌండ్ కింద మనం ఆలోచించుకోవాలి. నాకు సిటీలో నేను ఎక్కడైనా ఉంటాను అనుకుంటాం, కానీ వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వరంగల్ నుండి హైదరాబాద్కు డైలీ ట్రైన్లో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. సో అటువంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం అటువంటి వీటిలలో మనం ఎప్పుడు వెళ్ళకూడదు. నా రూట్లో ఉండాలి. నేను అంటే కిటికీల నుంచి ఏది కనపడదు కదా మనం వస్తున్నప్పుడు, ట్రైన్లో నుంచి బస్సుల నుంచి వస్తున్నప్పుడు ఏం కనపడదు మనకు అది. లేదా దిగి అక్కడ పోయి చూసుకొని వచ్చి మళ్ళీ మనం ఇంకో బస్సు ఎక్కాం కాబట్టి మనకు ఫస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అక్కడ రాబోతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ నెలసరి తరసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఎక్కడ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంటుంది. హైదరాబాద్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఎకనామిక్ గ్రోత్ ఏ ప్రకారంగా చూసుకోవాలి? ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ కొంచెం ఇది విడమరిస్తే బాగుంటుంది. ఎస్, ట్రూ అండి. ఇప్పుడు మనం హైదరాబాద్ను పోస్ట్ మార్టం చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మనం BHEL సైడ్లో మనం కొంతమంది తీసుకున్నారు, ఓకేనా. అలాగే మనకు బెంగళూరు హైవే మీద మన కొంతమంది ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇట్లా కొన్ని ప్లేసెస్ కనుక తీసుకుంటే అక్కడ ల్యాండ్ కొన్న తర్వాత అక్కడ ఇల్లు కట్టాల్సినటువంటి అవసరం రావాలి. అంటే వర్క్ ప్లేస్కు వాళ్లకు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం టైం సేవ్ అయిపోతుంది, కనెక్ట్ అవ్వగలుగుతారు దానికి అనేది ఒకటి వస్తుంది. అక్కడ BHEL కానీ ఐడియల్ కానీ ఇంకోటి రావడంతో కుక్కట్పల్లి నుండి పటంచెరువు అవతల నుండి ఇక్కడ ఈ రోజున ముందు దాకా వెళ్ళేది, ఫార్మా వచ్చింది తర్వాత అల్లంతా ఉంది. అలాగే వరంగల్ రూట్లో కనుక తీసుకున్నప్పుడు మీకు బీబీ నగర్ వరకు నేను వాచ్ చేస్తాను, బీబీ నగర్ వరకు, బికాస్ దట్స్ అన్ ఎకనామిక్ గ్రోత్ అక్కడ ఉంది. మనకు ఐటీ హబ్ కానివ్వండి, లేకుంటే ఎయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండడం వల్ల. బట్ మనం కొన్ని రామోజీ ఫిలిం సిటీ పక్కన తీసుకుంటే అక్కడ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ వాటన్నిటితోటి అదొక హబ్ లాగా అక్కడ కూడా తయారై ఉంది. అంటే అక్కడ ఏమి ఎకనామిక్గా అక్కడ ఇది రాబోతుంది అని అనుకున్నప్పుడు హైటెక్ సిటీ వెస్ట్ సైడ్ ఎందుకు డెవలప్ అయింది అంటే అక్కడ దాదాపు ఒక 5-6 lakhs ఆఫ్ ఎంప్లాయీస్ అక్కడికి వచ్చినారు కాబట్టి మనకు అక్కడ ఆ వెస్ట్ అనేది అక్కడ వచ్చింది. అది ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, దానికి కొంచెం ముందుగా, అంటే ఇక్కడ ఇది గ్రోత్ ఇలా ఉండబోతుంది, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ సిస్టము లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది అని అన్నప్పుడు అక్కడ మనం పెట్టినట్టు ఉండాలి. ఇది గుడ్ ఎగ్జాంపుల్స్. సో నేను ఈ రోజున ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అంత వచ్చిన తర్వాత ఈ రోజున వెస్ట్ పై కొనుక్కోవాలంటే 2 కోట్లకు తక్కువ మనకు ఒక డీసెంట్ 3 bedroom సైజ్ ఉన్న అపార్ట్మెంట్ కావాలంటే లేదు, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే మీరు మర్చిపోండి, అక్కడ అసలు సాధ్యం కాదు. మీకు అడగాలనుకుంటున్నాను సార్ దీనికి కంటిన్యూషన్గా. ప్లీజ్. ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మీరు అన్నట్టు స్టార్టింగ్లో అలా తప్పు కాదు కానీ అట్లా సిచ్యువేషన్ వల్ల మనం ఆ పదాలు వాడాల్సి వస్తుంది. ఎస్. సో వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక విజన్ అనేది ఉండదు అనమాట. అంటే పర్టికులర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగబోతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే ఆ విజన్ చూడలేకపోతారు. సో అందుకోసం చాలా మటుకు ఏం చేస్తారంటే ఒక్కసారి ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఇప్పుడు ఉంది అని చెప్పేసి, కానీ అప్పటికి ప్రైజులు చాలా పీక్స్లో వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వాళ్ళే బాధపడుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా కొంచెం చెప్పండి అది కంటిన్యూషన్గా.
అసలు వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక విజన్ అనేది ఎలా చూడాలి వాళ్ళు? ఇక్కడ ఎవరి ఎగ్జాంపుల్ ఉండదు, ఓన్లీ మిడిల్ క్లాస్ ఎగ్జాంపులే. అంటే ఆ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళది మాత్రమే ఎప్పుడు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ వాళ్ళ లోపలనే కొంతమంది గేమ్ చేంజర్స్ ఉంటారు. అక్కడేదో టీచర్గా పని చేస్తున్నాం, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్లో ఒక సీనియర్ క్లర్క్గానో ఎల్డీసీగానో యూడీసీగానో లేకుంటే ఒక సూపరింటెండెంట్గానో పనిచేస్తున్నాం. వాళ్ళు కొంత సేవింగ్స్ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఉంటున్న దానికి రిటైర్ అయిన తర్వాత లేదా వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కానీ వీళ్లకు చాలా డిఫరెన్స్ అనేది అక్కడ కనపడుతుంది. ఒక్కటే మనకున్నటువంటి మైండ్ సెట్ను మనం బ్రేక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నార్త్ ఇండియన్స్కు మనకు తిన్న తేడా మనం బ్రేక్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కానీ దేన్ని డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉండదు. సో నమ్మక మనం ఏం చేస్తాం, ఎక్కడో పోయి మళ్ళీ మనం దెబ్బతింటాం. అంటే దాన్ని డ్రాగ్ చేస్తాం. ఎప్పుడు మనం డ్రాగ్ చేయకూడదు. టైమింగ్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకున్నటువంటి 30-35 ఏజ్ గ్రూప్ ఉంటే, ఈ ఏజ్లో నేను ఇప్పుడు చేయకపోతే నేను మిస్ అయిపోతాను కదా, లేదా ఇప్పుడు తీసుకోకపోతే నాకు 30 years నాకు ఈఎంఐస్ ఉంటాయి, ఆ తర్వాత నాకు 15 years ఈఎంఐ ఉంటాయి, లేదా అప్పటికి వచ్చేటప్పటికి నాకు పిల్లలు పెరిగి నా కాలేజెస్కి వెళ్ళే టైం వస్తుంది, అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అక్కడే వెళ్ళాలి, కాబట్టి నేను ఈ టైంలో నేను పెట్టాలి కదా. అంటే ఆ పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ అంటారు కదా, అది మనం చాలా పూర్గా ఉంటాం. అసలు గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేయాల్సింది, ఇవ్వాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఏం చెప్పినా ఇవాళ డిజిటలైజేషన్ గురించి ఏది మాట్లాడినా కూడా ద గవర్నమెంట్ షుడ్ మేక్ దెమ్ రియలైజ్ వాళ్ళకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక్కొక్క ఏజ్ గ్రూప్, ఒక్కొక్క జెండర్కు, ఒక్కొక్కళ్ళకు ఎలాంటి పద్ధతులు నేర్పితే వాళ్ళ లోపల ఒక క్లారిటీ వస్తుంది. ఏదో ఒక డిసీజ్ వస్తున్నప్పుడు ఎలా అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయో, ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి డెసిషన్స్ ఈ ఏజ్లో మీరు తీసుకోవాలనేటువంటిది ఒక సైలెంట్గా, ఒక చక్కగా ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ను మనం ఎలా అయితే ఎడ్యుకేట్ చేస్తున్నామో ఫ్యూచరిస్టిక్ దీనికి కూడా అలాంటిదే మన సొసైటీలో ఉన్నటువంటి మన మనుషులకు ఉన్నటువంటి దాన్ని మనం వెల్త్ మేనేజ్మెంట్ అనేది కూడా మనం సరిగ్గా చూసుకోవాలనేది ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ మిడిల్ మేనేజ్మెంట్, మళ్ళీ బ్యాక్ టు మన క్వశ్చన్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు వెల్త్ మేనేజ్మెంట్ చాలా ఎక్సలెంట్ తీసిరు. నాకు కూడా అసలు థాట్ రాలే. అంటే స్కూల్స్ కాలేజెస్ నుంచి కొంచెం ఎంగేజ్లో నుంచి వెల్త్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసి మ్యాండేట్ పెడితే ఇది ఎంతవరకు వెళ్తుందని అంటే, మీరు అప్పటి నుంచి ఒక పదం యూజ్ చేస్తారు, పర్ క్యాపిటా అని. ఈరోజు మనం 4th పొజిషన్లో ఉన్నాం ఎకనామీ వైజ్ చూస్తే, కానీ పర్ క్యాపిటా వైజ్ చూస్తే ఎక్కడనో ఉన్నాం అనమాట. కరెక్ట్. అంటే ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే వాళ్ళ 5 మంది ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారనమాట, డివైడెడ్ బై. సో ఇండియా మొత్తానికి ఇంత డబ్బు ఉంటే ఇండియా మొత్తానికి ఆ జనాభాకి డివైడ్ చేస్తే ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ పర్సన్కి ఏదైతే వస్తుందో అది చాలా తక్కువ ఉంది మన దగ్గర. అదే యూఎస్లో అక్కడక్కడ చూస్తే ఒక్కొక్క పర్సన్కి లక్షలలో వస్తుంది పర్ క్యాపిటా ఇన్కమ్. ఎందుకనంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేక. అంటే మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చాలా ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకా ఈజీగా మన కంట్రీ డెవలప్డ్ కంట్రీలోకి వచ్చేస్తుంది. చాలా ఇప్పుడు మనము 5 trillion ఎకానమీ లేదా 6 trillion ఎకానమీ ఏదైతే మాట్లాడుతున్నామో, ఒక 2-3 స్టెప్స్లోనే అదే ఉంటుందండి. ఇక్కడ ఎకానమీ అనేది కరెన్సీ అంతే ఉంటుంది, అది ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ యాజ్ యూ రైట్లీ సైడ్, ఇక్కడ మీరు ఏదైతే కరికులం మనకు ఎడ్యుకేషన్లో మనం దాంట్లో పెట్టుకుంటామో, ఎగ్జాక్ట్లీ దాంట్లో ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. పనికిరాని కొన్ని సబ్జెక్టులు తీసైనా కూడా. సో మనకు బయట కంట్రీస్లో కనుక తీసుకుంటే వాళ్ళకు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని అవర్స్ వాళ్ళు బయట పని చేసుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అంటే 50 hours per week మీరు చేసుకోవచ్చు, 60 hours per week మీరు చేసుకోవచ్చు అని ఒక 5 hours 4 hours ఎక్కడైనా పని చేసుకునేటువంటిది వస్తుంది. వాడు ఎంత సూపర్ రిచ్ ఉన్నా కూడా వాళ్ళని దే మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది మనీ. సో ఇక్కడ కూడా మనం అలాంటిది వస్తే ఎంతమంది ఎంటర్ప్రెనర్స్ తయారవుతారు, వన్స్ యూ నో ద వాల్యూ ఆఫ్ ది మనీ, ఎంతమంది ఎంటర్ప్రెనర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన పేరెంట్స్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా లేజీ అనేది చాలా మటుకు తయారు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అది ఇంకా పెరుగుతుందండి. అంటే ఆ రకమైనటువంటి గౌరవం అంటారు కదా, అది చేసి నేను చాలా కష్టపడ్డందుకు నా పిల్లలకు బాగుంచాలి అనుకుంటున్నాం. కానీ బాగుంచాలి అని అంటే ఎలాంటి మెటీరియల్గా వాళ్ళని తయారు చేయాలి అనేది మనం ఒక ఎలిమెంట్ మనం మిస్ అవుతున్నాం. ఇది కూడా మనకు వాళ్ళ కనుక ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో కనుక వాళ్ళు దాన్ని ఆలోచిస్తే, అంటే నేను ఈ టైంలో ఇది ఇన్వెస్ట్ చేస్తే నేను నాతో పాటు ఇది గ్రోత్ ఉంటుంది, నాతో పాటు నా ఆస్తులు నాకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే మీ సొసైటీలో మీకు ఉన్నటువంటి లెవెల్ ఎలా పెరుగుతుంది, ఎలా స్టెప్ బై స్టెప్ మీరు ఎంత గ్రోత్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం అమ్మకుండా ఉన్న ఇల్లుని కూడా మనం అమ్మము, బట్ అప్పుడప్పుడు ఇది ఎంత పోతుంది అని ఒకసారి అడిగితే అదొక తృప్తిగా ఫీల్ అవుతాం. జస్ట్ ఎవరో వచ్చి ఎంత కొన్నావు ఇల్లు అంటే, అప్పుడు నేను 50 లక్షలు కొన్నాను, ఇప్పుడు ఏదో 1.2 అంటున్నారట. 1.2 అంటే అమ్మమ్మది, బట్ అది తలుసుకొని దాని ఒక
అదొక రకమైనటువంటి భరోసా, ఒక ప్రౌడ్ ఫీలింగ్ మనకి ఇస్తుంటుంది అది. సో ఆ ఫీలింగ్ రావాలి అని అంటే డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక సర్వే ప్రకారం కూడా తెలుస్తుంది సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఒక థర్డ్ జనరేషన్ ఏదైతే ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ అసెట్స్ని జీరో చేసేసి మళ్ళీ ఫోర్త్ జనరేషన్ వచ్చేసి మళ్ళీ కష్టపడి జీరో నుంచి దాన్ని బిల్డ్ చేస్తుంటారండి. అంటే ఫస్ట్ జనరేషన్ వచ్చేసి చాలా కష్టపడి అసెట్స్ని బిల్డ్ చేస్తారు, సెకండ్ జనరేషన్ వచ్చేసరికి దాన్ని కొంచెం మెయింటైన్ చేస్తారు, థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అవేర్నెస్ లేక దాన్ని జీరో చేస్తారు, ఫోర్త్ జీరో నుంచి మళ్ళీ దాన్ని లేపుతారు అనమాట. న్యాచురల్ సైన్స్ అండి ఇది. ఇదేంటంటే యాజ్ యూ రైట్లీ సెట్, ఫస్ట్ అసెట్ బిల్డింగ్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఏ సన్ రైజ్ అండ్ సన్సెట్ లాగా అనమాట. అది ఉదయించే సూర్యుడిలాగా వాళ్ళంతా రైజ్ చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నా పిల్లలు నాది వాళ్ళకి అన్ని ఇవ్వాలి. అక్కడ లెథార్జీ నేర్పుతాం మనం. అంటే వాళ్ళకు ఆ మ్యాన్ అవర్స్ మీద కానీ లేకుంటే రెవెన్యూ మీద కానీ అదంతా ఉండదు. వాళ్ళకు నేను ఎంత కష్టపడి చెప్పానంటే మా నాన్న అంత కష్టపడ్డాడు అది ఇది అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఆ వెల్త్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, దాన్ని ఎట్లా మల్టిప్లై చేయాలనేది ఉండదు అక్కడ. సో అది వాళ్ళకి హ్యాపీగా ఆ లేజినెస్ లెథార్జో మనం తెలియకుండా నేర్పుతాం. ఒక మంచి డ్రైవర్ని పెట్టేస్తాం, 2-3 పనోళ్ళని పెట్టేస్తాం, వాడి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమంటాం, నువ్వు కష్టపడొద్దని చెప్తాం. తర్వాత వాళ్ళకు కష్టపడకుండా ఒక మంచి కాలేజీలో చేర్పిస్తాం. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి వాడికి అన్ని వ్యసనాలు ఏదో ఉంటున్నాయని అబ్జర్వ్ చేయం మనము. అది మనం ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాము. కాలేజ్కి వెళ్తున్నప్పుడు బైక్ ఉండాలి, ఆ తర్వాత డిగ్రీకి వెళ్తే ఒక కారు ఉండాలి. ఇలాంటివన్నీ వాళ్లకు సొంతంగా నేను డెవలప్ అవ్వాలి, నేను సొంతంగా ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి ఆ తపనను వాళ్ళకి నేర్పాం. నీకు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అనేది లేదు అక్కడ. నేను ఏమి చేయకపోయినా కూడా నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇవన్నీ వస్తాయి నాకు అనే ఒక గట్ ఫీలింగ్ తోటి వాళ్ళు వెళ్తుంటారు. అది కరెక్ట్. సో అయితే ఇప్పుడు వాట్ ఎవర్ వాళ్ళు ఇప్పుడు పవర్ ఆఫ్ లొకేషన్ మీరు చెప్పిన దాని ప్రకారం దాని పట్ల వాళ్ళు కొంచెం ఆలోచించుకొని అక్కడెక్కడైతే ఎకనామిక్ గ్రోత్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్యూచర్ రెడీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్. అదేంటంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫార్మాసిటీ అన్నారు, మళ్ళీ దాన్ని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే రేవంత్ గారు ఉన్నారో దాన్ని ఫోర్త్ సిటీ అని చెప్పేసి చేశారు. అంటే అదొక డెవలప్మెంట్ అక్కడ అని చెప్పేసి. అయితే చాలా మటుకు హైదరాబాద్లో ఈ పర్టికులర్ డెవలప్మెంట్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకోటి మన ముంబై అవే తీసుకున్నట్టయితే నీమ్స్ అని చెప్పేసి అక్కడ కూడా ఒక సిటీ టైప్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ డిస్ట్రిక్ట్లో రూరల్ ఉన్న వాళ్ళకి ఎంతసేపు హైదరాబాద్ రిలేటెడ్ అంటే వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి, ఈ ఫోర్త్ సిటీ ప్లస్ ఈ నిమ్స్ కూడా ఒక సిటీ లాగా అక్కడికి రాబోతుంది. ఇట్లాంటిది కాకుండా ఇంకేం సిటీస్ అనేది ఇప్పుడు రాబోతున్నాయి. ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకున్నట్టయితే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని చెప్పేసి అక్కడ చెప్పారు. దాని తర్వాత అక్కడ కూడా ఒక సిటీ టైప్ అనేది ఫామ్ అవుతుంది కదా. అట్లాంటి కొన్ని సిటీస్ రిలేటెడ్ ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ కాబోతున్నాయి. ఇక్కడ వరల్డ్ ఎకానమీని కనుక మనం చెక్ చేస్తే ఏ సిటీలో రియల్ ఎస్టేట్ గ్రోత్ రావాలన్నా కూడా, పాపులేషన్ పెరగాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ ఏంటి అనేది ఉంటుందండి. మన ఇండియన్ పర్స్పెక్టివ్లో కనుక తీసుకుంటే ఇప్పటిదాకా ఉన్న వాటిలలో స్టార్టింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటే అప్పుడు కోయంబత్తూర్ కానీ ఇంకోటి బాంబే టెక్స్టైల్ మిల్స్ కానీ తీసుకున్న, హైదరాబాద్లో కూడా మీరు ఐడియల్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఆ ఏరియాలలో మన గ్రోత్ ఫ్యాక్టర్ ఉండేది. ఆ తర్వాత కనుక ఆఫ్ లేట్ కనుక మీరు తీసుకుంటే అంతా కూడా టెక్ డ్రివెన్ అయిపోయింది. ఎక్కడైతే టెక్నాలజీ ఉందో అక్కడ రేట్స్ అన్ని పెరిగాయి. విజయవాడ, పూనాలో కానివ్వండి, నోయిడా కానివ్వండి. సో ఇలా మనకు అన్ని చోట్లలో, లేక్ సిటీ, కల్కట్టా తీసుకున్నా కూడా. సో ఇవన్నీ కూడా మనకు ఒక టెక్ రిలేటెడ్ ఉన్న వాటిల్లో 10, 20, 50, 100 కోట్లకు ఎకరం దాకా వెళ్ళడము దాంట్లో ఉంది. ఎందుకంటే అట్లా పనిచేసే వాళ్ళ ఇన్కమ్ కూడా అలా ఉంటుంది అనేది. అయితే ఫ్యూచరిస్టిక్గా ఉండేది ఏముంటుంది అంటే ఓకే, టెక్నాలజీకి దాదాపు దగ్గరకు వచ్చేసింది. అంటే ఒక నార్మల్ ఆర్డినరీ ఎలిమెంట్ కింద మారుతున్న రోజులు రాబోతున్నాయి. బికాజ్ ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తున్నారో, ఎప్పుడు దానికి ఉంటుందో, సో ఈ నెక్స్ట్ ఏంటి అనేది ఒకటి వస్తుంది. సో దాంట్లో మనకు బయోటెక్నాలజీ అనేది ఉంది. బయోటెక్నాలజీలో 2 ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది అండ్ బయో ప్రాసెసింగ్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది, ప్రపంచంలో ఎప్పటికైనా కూడా ఎన్ని రోజుల తర్వాత కూడా అది కంటిన్యూస్గా ఉండేది ఏంటంటే హార్డ్వేర్ రిలేటెడ్. ఎందుకంటే చిప్ లేకపోతే ఏది నడవదు. ఏఐ నడవాలన్నా కూడా చిప్ రిలేటెడే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి మీకు టెక్స్టైల్ అండ్ క్లోతింగ్ లైఫ్ స్టైల్కి సంబంధించింది. బికాజ్ మనుషులకు ఉన్నటువంటి స్పెండింగ్ అంతా కూడా, అంతకుముందు మన పండుగలు వస్తే బట్టలు కొనుక్కునే వాళ్ళం.
ఆ తర్వాత మనం బట్టలు ఉండవా అంటే అదొక బహానాతోటి ఆ బట్టల షాపులు అన్నింటిలోకి మేజర్గా 80% ఆఫ్ ది సేల్స్ ఆ ఒక్క సీజన్లో ఉండేది. దసరా, దివాళీ, రంజాన్, క్రిస్మస్ లేదా సంక్రాంతి, ఉగాది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ ఉండేది కాబట్టి మనము బట్టలు కొనడము, కొత్త బట్టలు వేసుకోవడము అనేది ఒక వేడుక, ఒక రకమైనటువంటి బ్లిస్, ఒక సంతోషం అది. బట్ ఇవాళ అలా కాదు, క్యాజువల్ కొనుక్కుంటున్నాం, వస్తున్నాం, అది ఇట్స్ పండుగ ఇది ఉండాల్సిన పని లేదు. ఆ రోజు కొంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసుకుంటుంటాం. అంటే లైఫ్ స్టైల్ అనేది అంతగా మారిపోయింది అది. సో అక్కడికి వచ్చినప్పటికీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వీటన్నిటికీ ఫ్యూచర్లో అంటే పాపులేషన్ పెరుగుతున్నంతసేపు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది. సో ఫ్యూచర్లో ఏంటంటే ఒక హైదరాబాద్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి చాలా చెప్పి తర్వాత మిస్ అవుతుంది తను కూడా, ఏంటంటే తెలంగాణ యాజ్ ఇట్ ఈస్ తెలంగాణలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది తెలంగాణ మొత్తాన్ని కలిపి చేస్తాననేది. దట్ ఈస్ హౌ యూ షుడ్ కంట్రీలో ఒక కంట్రీ లాగా మనం ఆలోచించాలి, ఒక కంట్రీలోనే ఇంకొక కంట్రీ లాగా ఆలోచించాలి. అంటే ఒక సింగపూర్ మనకు వైశాల్యానికి, ఒక థైలాండ్ దానికి, లేదా ఇంకొక కంట్రీని తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఈక్వల్ చదరపు కిలోమీటర్ల వైజ్గా తీసుకుంటే కనుక మనం అంతే పరిధిలో ఉన్నాం మనం. అలాంటప్పుడు వై కాంట్ వి డెవలప్ లైక్ ఏ చైనా మోడల్? అది ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క స్పెషాలిటీతో లోకల్ ఉన్న దాంతో ఉంది. ఇప్పుడు కోల్ మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్లో కోల్ మైన్ యాన్సిలరీ ఎటువంటి వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. కోల్ యాష్ అనుకోండి, లేదా ఇంకోటి ఎలాంటివి డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. ఫుడ్ బాగా వస్తున్నటువంటి ప్యాడీ బాగా వస్తున్న చోట్లలో అక్కడ నుండి తీసుకొచ్చేసి మళ్ళీ లారీలలో గవర్నమెంట్ కొని పంపించే కంటే ముందు అక్కడ బై ప్రోడక్ట్స్ ఇన్ని రకాలుగా డెవలప్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ లేదా ఇక్కడ ఫ్రీ బీస్ ఇచ్చేదంతా కూడా దాంట్లో పెట్టినప్పుడు డెఫినెట్గా ఉంటుంది ఇక్కడంతా కూడా. సో యాజ్ యూ రైట్లీ సైడ్ ఇక్కడ 2 parts దాంట్లో క్వశ్చన్ 2 కింద డివైడ్ చేస్తే, ఒకటి ఫ్యూచరిస్టిక్గా అంత వచ్చిన తర్వాత పోయి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఎలా ఏంటిది అనేది. ఇప్పుడు మనము బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం రోడ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక 5-6 ఏళ్ల కిందట కూడా మనకు ₹1,00,00,000 ఎకరం దొరికేదండి. ఇప్పుడు సడన్గా అది 10-12 crores అయిపోయింది. అంటే ఒక సైకిల్ ఎలా తిరుగుతుంది, ఒక క్లాక్ నీడిల్ ఎలా అయితే మనకు తిరుగుతుందో మనకు కూడా డెవలప్మెంట్ అనేది అలాగే ఉంటుంది. హైదరాబాద్ కనుక తీసుకుంటే ఫస్ట్ హ్యాబిట్స్ వాజ్ ద మెయిన్ సిటీ సెంటర్. అక్కడ నుండి పంజగుట్ట, సోమాజిగూడ, పంజగుట్ట నుండి మళ్ళీ ఫిలిం నగర్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మళ్ళీ అలా అని శంషాబాద్ వైపు తిరుగుతుంది అది. సో దిస్ ఈజ్ అ క్లాక్ వైజ్ అనేది మనకు క్వైట్ కామన్గా కనపడుతుంది. ఒకవైపు ఒక 40 kilometers or 50 kilometers పోయిన తర్వాత అక్కడ 100 kilometers పోదది. అక్కడ నుండి ఏమవుతుంది, మళ్ళీ నువ్వు మెట్రో వెళ్ళన్నా ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళరు, ఒక సర్క్యూట్ ఫార్మేట్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనకి దాని తర్వాత వచ్చేది ఏంటి, ఆ ఫ్యూచరిస్టిక్ కావాలన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మీ రిక్వైర్మెంట్ కోసం ఇక్కడ కొనాలి, ఫ్యూచర్ కోసం మనం ఇక్కడ పెట్టాలి. షేర్ మార్కెట్లో 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మనకు డైలీ దాని గ్రోత్ని చూసి మనం మార్చుకునేది ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ ద ప్లాన్లో పెట్టుకుంటారు. ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఇప్పుడు నేను పెట్టాను, నేను 10-20 ఏళ్ళు నేను మర్చిపోతాను అనుకునేలాగా ఉండాలి. అది కరెక్ట్. 20 ఏళ్ళు కాకపోయినా కనీసం 10 ఏళ్లలో నీకు ఒక 10-15 times గ్యారంటీగా వస్తుందండి అది. ఈ రోజు కూడా నీకు ₹10,000 ఉన్నది ఉంటే డెఫినెట్గా ₹1,00,000 తీరాల్సిందే. ఇక్కడ ఇప్పుడు ఇంకో దగ్గర ₹1,00,00,000 అయినప్పుడు ఇక్కడ 1,00,000 కదా. సో అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తాం. బంజారా హిల్స్లో 3.5 ఉంది, ఇవాళ గచ్చిబౌలిలో కూడా 3.5 ఉంది, 3.5 lakhs per square yard ఉంది. అంటే ఎందుకు వచ్చింది ఇక్కడ, మరి అక్కడ 3.5 అయినప్పుడు ఇక్కడ 10 lakhs ఉందా? కాదు, ఇట్ హాస్ రీచ్డ్ ఇట్స్ సాచురేషన్. ఎందుకంటే ఇక్కడ ఒక క్యాప్ ఉంది, ఆ క్యాప్ ఫిలప్ అయిపోయింది. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే అయిపోయినాక, యాజ్ యూ రైట్లీ సైడ్, అయిపోయినాక అప్పుడు పోయి నేను బాధపడ్డము, కొనడానికి ప్రయత్నం చేసి నీరసపడ్డము కాకుండా మనం ఫ్యూచరిస్టిక్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక ఆలోచన ఉండాలి. రెండోది ఏంటంటే హైదరాబాద్ గ్రోత్ను కనుక తీసుకుంటే ఎక్కడైనా ఇవాళ కాకపోతే రేపు ప్రతి రోడ్డు మీదకి గ్రోత్ వచ్చి టచ్ చేయాల్సిందేనండి. ప్రతి చోట వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఒకటే రోడ్లో 80-90 kilometers వెళ్ళదు. ఇక్కడ నుండి కర్నూలు దాకా పోదు. ఇక్కడ నుండి షాద్నగర్, జడ్చర్లో పోయిన తర్వాత దెన్ ఇట్ విల్ మూవ్ లెఫ్ట్ రైటో మళ్ళీ మూవ్ అవ్వాల్సిందే. సో ఈ సర్క్యూట్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు నేను ఇక్కడ కొంటున్న ప్రాపర్టీ ప్రాపర్ ప్రాపర్టీయా కాదా అని చూసుకున్నప్పుడు అక్కడ 200, 300, 500 మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాంట్లో కన్జర్వేటివ్గా ఉండకుండా నేను ఇంకొక 20 years నేను ఇన్స్టాల్మెంట్ కట్టుకునేది ఉంటుంది. ఒక ప్లాట్ నేను ఈఎంఐలో తీసుకున్నప్పుడు లేదా బ్యాంక్ లోన్లో తీసుకున్నప్పుడు, సో నేను తీసుకునేది 200 బదులు నేను ఒక 400 పెట్టుకుంటాను.
ఈ ఈఎంఐలో పెద్దగా మార్పులు ఏమి ఉండవు, ఫ్లోటింగ్లో పెట్టుకున్న స్లైట్ చేంజెస్ ఉంటాయి. బట్ నా ఇన్కమ్ ప్రతి ఇయర్ ఒక 10%, 8%, 10% నా గ్రోత్ అయితే ఉంటుంది. ఈ ఈ లాజిక్ను మనం చాలామంది మిస్ అయిపోతారు. ఆ రోడ్ మ్యాప్ వేసుకోవడంలో చాలామంది మిస్ అవుతారు. నా దగ్గర ఇవాళ ఉంటే ఇదే ఉంటుంది 10 ఏళ్ల తర్వాత అనుకుంటారు వాళ్ళు. ఎంత నాకు వచ్చేది లక్షలో 30,000 పెట్టాలా, ఈ రోజు నా లక్ష 10 ఏళ్ల తర్వాత అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. నువ్వు కొనేది కూడా ఇవాళ కనుక పెట్టుకుంటే అక్కడ నీకు నేను అది ఎలా ఎలివేట్ చేస్తుంది, ఎలా లిఫ్ట్ చేసి తీసుకెళ్తుందని అది ఆలోచించుకోవాలి. రైట్ సార్. అలానే ఇప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా మటుకు జనాలకి, ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ జనాలకి జోన్స్ గురించి అవేర్నెస్ లేదనమాట. అంటే ఏ జోన్లో తీసుకుంటే మనం బెస్ట్ అని చెప్పేసి. సో జోన్స్లో కూడా లైక్ రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, దాని తర్వాత ఇండస్ట్రియల్ జోన్, అగ్రికల్చరల్ జోన్, దాని తర్వాత మిక్స్డ్ యూజ్ జోన్, స్పెషల్ పర్పస్ జోన్, ఇట్లా చాలా జోన్స్ ఉన్నాయి కదా. సో ఈ జోన్స్ గురించి కూడా కొంచెం అవేర్నెస్ గురించి చెప్పండి సార్. ఇక్కడ ఏ జోన్స్ ఉన్నాయండి మీకు, మీరు లేఅవుట్ అప్రూవల్కి వచ్చినప్పటికి ఓన్లీ అది ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద రెసిడెన్షియల్ జోన్. కాబట్టి మిగతా వాటన్నిటికీ మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ టు కమర్షియల్ ఆర్ ఎనీ అదర్ పర్పస్లో మనం పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఆ జోన్ల గురించినటువంటి అవేర్నెస్ అవసరం. అది డెఫినెట్గా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ పర్టికులర్ నామింక్లేచర్, ఆ పర్పస్ పెట్టడమే అది రెసిడెన్షియల్ అన్నప్పుడు నేను రెసిడెన్షియల్ జోన్లో ఉన్నది అనేది మాస్టర్ ప్లాన్ మనం పోవాల్సిన పని లేదు. హెచ్ఎండిఏలో ఉన్నటువంటిది కానీ, జిహెచ్ఎంసీలో ఉన్న పరిధిలో కానీ, డిటిసిపిలో ఉన్నటువంటి పరిధి, ఈ 3 మాత్రమే అథారిటీస్. ఐదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, లేదా మనం మున్సిపాలిటీలోకి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీస్, లేదా వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, లేకపోతే ఆంధ్రాలో తీసుకుంటే మనకు తుడా, ఉడా, కుడా అలాంటివన్నీ ఉంటాయి మనకు. ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానివ్వండి, లేదా డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ కానీ, ఈ రెండింటికే ఉంటుంది తప్ప గ్రామ పంచాయతీలు డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు అప్రూవ్ ఎనీ లేఅవుట్. జీరో. బికాజ్ దే డజంట్ హ్యావ్ ఎనీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఉండేది విలేజ్ సెక్రటరీ ఈజ్ అ నాన్ టెక్నికల్ మ్యాన్ అండ్ సర్పంచ్ ఈజ్ ఎ ఎలక్టెడ్ పర్సన్. కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్లకు వాటిని అప్రూవ్ చేసేటువంటి అధికారం కానీ, హక్కు కానీ వాళ్ళకి అక్కడ ఉండదు. సో ఒక లేఅవుట్ని అప్రూవ్ చేయాలంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఒక లేఅవుట్ను ఒక దీన్ని చేయాలంటే వీళ్ళకు మాత్రమే వాటిని సెట్ బ్యాక్స్ కానీ, లేదా అక్కడ పర్మిషన్స్, రూల్స్ను చూడడం కానీ వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించుకోవాలి, ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది రెసిడెన్షియల్ జోన్లో లేకపోయినా కన్వర్ట్ అయిపోయి ఉన్నట్టే. బికాజ్ యు ఆర్ బయింగ్ ఎ ప్లాట్ ఫ్రమ్ ఎన్ అథారిటీ అప్రూవ్డ్ ప్లాటింగ్ డెవలప్మెంట్ కానీ, బిల్డింగ్ కానీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ పర్ఫెక్ట్. సో అది కాకుండా మనం ఏదైనా ఉన్నప్పుడు రకరకాల లాగా, అంటే యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్, యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్, యాజ్ పర్ డిటిసిపి నామ్స్ అంటారు. ఇలా టెక్నికల్గా చాలామంది చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యాజ్ పర్ అనేది ఏంటో మనకు అర్థం కాదు. సో అటువంటి కొన్ని టెక్నికాలిటీస్ని పెట్టి, ఆ లోగో పెట్టి, యాజ్ పర్ అని కింద పెట్టి, అలాంటి అన్నిటినీ కొంచెం మనకు కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఇవాళ రేపు. కాబట్టి అలాంటి వాటిలోకి పోకుండా దానికి ఒక రేరా నెంబర్ ఉందా, లేకపోతే హెచ్ఎండి అయితే కన్సర్న్ నెంబర్ ఉందా అనేది చూస్తే మిగతా హెడేక్స్ అన్ని మనం అప్పటికి కూడా ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు, ఏదో ఎప్పుడో ఉన్న లీగల్ లిటిగేషన్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అట్లీస్ట్ యు ఆర్ 80-90% యు ఆర్ సేఫ్. సో అలానే ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా మొన్నటి వరకు కూడా చాలా మటుకు జరిగింది, ఏది మన హైడ్రా. సో ఆ హైడ్రా రిలేటెడ్ కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇప్పుడు కూడా ఏదో కూల్ కొట్టేశారు, ఒక జోన్ అని దాన్ని కూడా పెట్టారు కదా, FTL అని చెప్పేసి. దాని గురించి కూడా కొంచెం అవేర్నెస్ చెప్పండి సార్. ఇట్లా అంటే హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. కాకపోతే నా రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, అంటే ఇటు ఎండ్ యూజర్స్ కానీ, ఇటు గవర్నమెంట్కి కానీ, అది ఒక ఫియర్ అనేది ఎప్పుడు రాకూడదండి. ఫియర్ అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. భయంలో, అంటే ఒక భయంతో కూడుకున్నటువంటి, ఒక భక్తితో కూడుకున్నటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పాలి. కానీ వాళ్ళను ఒక భయం, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయకుండా ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం వల్ల హైదరాబాద్ గ్రోత్ అనేది కొంచెం వరకు తగ్గింది మనకి ఇక్కడ. అంటే హైడ్రా ఎందుకు వచ్చింది, ఎవరిని ముట్టుకుంటుంది, ఎవరిని ముట్టుకోదు అనేది ఇప్పటికీ కన్ఫ్యూజనే. అక్కడ చుట్టుపక్కల కిలోమీటర్ దూరంలో వాటర్ బాడీ ఉండదు. వచ్చే కస్టమర్ ఏమడుగుతున్నాడంటే, వచ్చి బిల్డింగ్ పైకి ఎక్కి చుట్టూ చూసేస్తాడు ఫస్ట్, ఎక్కడన్నా వాటర్ బాడీ ఉందా అని. తర్వాత హైడ్రా పర్మిషన్ ఉందా అంటాడు. బాబు, హైడ్రా అనేది పర్మిషన్ ఇచ్చేది కాదు. అది ఇట్ ఈస్ ఓన్లీ ఎ మానిటరింగ్ ఏజెన్సీ, ఇట్ ఈస్ నాట్ అన్ అప్రూవల్ ఏజెన్సీ. అంటే లేదండి, హైడ్రా పర్మిషన్ మాకు ఎన్ఓసి తీసుకురండి అని అంటాడు. అంటే ఏమైపోయిందంటే హైడ్రా అనేది ఒక హైడ్రోజన్ బాంబు లాగా తయారైపోయింది. అది
సో అలా కాకూడదు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ అవ్వాలి, మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చేది అది. అలాగే లేక్స్ ప్రొటెక్ట్ అవ్వాలి, బికాజ్ అది లేకపోతే మన లైఫ్ లేదు. ఏ బిల్డర్ అయినా, ఏ డెవలపర్ అయినా, ఏ ఇండివిజువల్ విల్లా ఓనర్ అయినా, ఎనీ ఇండివిజువల్ పర్సన్ ఎవరైనా కూడా మనం వి షుడ్ నాట్ టచ్ బేస్ దట్. అంటే మన ఓన్ గోతి మనం తవ్వుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అవి ప్రొటెక్ట్ అవ్వాలి. బట్ ఎట్ ద సేమ్ టైం వాటిని క్లియర్గా ఇయర్ మార్క్ చేసుకోవడానికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద వాటికి ఒక ఫెన్సింగ్ చేయడం కానీ, దానికి ఒక పెట్టడం కానీ, మిగతా వాళ్ళను మీరు ఏముందో మాకు వచ్చి చెప్పండి, వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి ఏదైనా ఉంటే కూడా వాళ్ళను ఒక ఎంక్వైరీ అనేది పెట్టుకొని చేయడం అనేది ఇంపార్టెంట్. అది డెఫినెట్గా కంట్రోలింగ్ పాయింట్ అనేది ఉండాలి. అయితే హైడ్రా పర్మిషన్ అనేది ఎక్కడైతే లేక్స్ ఒకప్పుడు ఏముండదంటే లేక్ ఫేసింగ్లో ఉంటే లేక్ వ్యూ, లేక్ ఫేసింగ్ అంటే అది చాలా ప్రీమియం. ఇవాళ లేక్ అనే పదం వాడాలంటే ఒక ఫియర్, ఒక ఏమంటారు దాన్ని, ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే అది కనపడకూడని పదము ఒక బ్రోచర్లో ఏదైనా ఉందంటే లేక్ అనేది. సో అలాంటి సిచ్యువేషన్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్. హైదరాబాద్ ఈజ్ అ లేక్ సిటీ. మనకి లేక్ వ్యూ కానీ, అలాంటి మనకి FTL జోన్స్ని కానీ, బఫర్ జోన్స్ని కానీ దాటి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని దాటి ఉండి ఆ వ్యూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా ఉండాలి. సో దానికి సంబంధించినటువంటిది ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ హైడ్రా ఉందా లేదా అంటే ఒక్కసారి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత హైడ్రా గురించి ఆలోచించుకోవాల్సిన పని లేదు అనేది గవర్నమెంట్ క్లియర్గా చెప్పాలి. అండ్ బిల్డర్స్ కూడా దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ని పెట్టాలి. అండ్ పబ్లిక్ కూడా దాని అందరం అవేర్నెస్ ఉందండి మనకు కూడా. సో ఒకసారి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇంకా దీని గురించి అంతే చిన్న తప్పులు జరిగాయి. పాత వాళ్ళు ఏదో తప్పులు చేయడం వల్ల అది ఇదని వచ్చింది, అది కూడా జరిగి ఉండాల్సింది లేదు. బట్ ఇప్పుడు మట్టుకు మనకు కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి మనం దాని గురించి ఏం ఆలోచించుకోకుండా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటే మిగతా వాటిని ఆలోచించుకోకుండా మనం ముందుకెళ్ళొచ్చు. సూపర్. అండ్ అలానే సార్ ఇప్పుడు చాలామంది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో చాలా రూపాయి అనేది సేవ్ చేసుకొని, పొదుపు చేసుకొని, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డ్రీమ్ ఒక ల్యాండ్ కొనాలని చెప్పేసి మంచిగా ఉంటుంది అనమాట. సమ్వేర్ సంహం వాళ్ళ ల్యాండ్ కొనే ప్రాసెస్లో మీరు చెప్పినట్టు లొకేషన్ అనేది అంతా రీసెర్చ్ చేస్తారు, అంతా బాగుంది. తీరా కొన్ని రాంగ్ కంపెనీస్ చేతులలోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ సేవింగ్ మొత్తం కూడా పాపం చాలా ఘోరం అనేది అయిపోతుంది అనమాట. సో అందుకోసమే కస్టమరు ఒక రైట్ బిల్డర్ ఆర్ రైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి క్రైటీరియాస్ అనేది చూడాలి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అండి, లాస్ట్ 35 years అంటే 35-40 years బ్యాక్ రియల్ ఎస్టేట్ మొదలైనా కూడా స్మాల్ కానీ బిగ్ కానీ అది రకరకాల ఫేజెస్లోకి చేసుకుంటూ వచ్చింది. అది అంటే అవుట్స్కట్స్లో కానీ సిటీలో కానీ ఫస్ట్ స్మాల్ స్టాండర్డ్ లోన్ బిల్డింగ్స్ ఉండేవి. 5 story బిల్డింగ్స్లో ఉండేది బిల్డర్స్ ఒక మామూలుగా అనుకుంటే. అలాగే సిటీ అవుట్స్కట్స్లో లేఅవుట్స్ అనేది ఉండింది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది అప్పట్లో లేదు. సో తర్వాత ఏమైపోయిందంటే అవుట్స్కట్స్లో కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ప్లాటింగ్ డెవలప్మెంట్స్లో అప్రూవ్డ్ లేఅవుట్స్ రావడం మొదలైంది. గ్రామ పంచాయతీ నుంచి DTCPలో నుండి DTCP పరిధి నుండి HMDAకి వచ్చినాక HMDAలో ఇలా అది రూపాంతరం చెందుకుంటూ వచ్చాయి. సిటీలోకి వచ్చినప్పుడు కూడా స్టాండర్డ్ బిల్డింగ్ నుంచి 7 story బిల్డింగ్ అని అలా కొంత దీంట్లోకి వచ్చాయి. దాని తర్వాత హైరైజ్ బిల్డింగ్స్లో వచ్చిన తర్వాత గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది మనకి ఇక్కడ సిటీలో కూడా మనకు మొదలైంది. అది మల్టిపుల్ మిక్స్డ్ డెవలప్మెంట్ అనేది కూడా వచ్చింది. అంటే అందులో దానికి అటాచ్ చేసే కొంత కమర్షియల్ ఉండడము, అలా లోపలని అన్ని ఫెసిలిటీస్ ఉండడము, ఇవన్నీ మనకు మార్పులన్నీ వచ్చాయి. బట్ ఇక్కడ పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు అనేది లేకుండా కూడా ఈ గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చినప్పుడు పర్టికులర్లీ ఆ 2005 నుంచి 2015 2018 వరకు వచ్చినప్పటికి ఒక రకమైన పీరియడ్లో చాలామంది ఒక 3-4 కలిసి ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేయడం వెరీ గుడ్. సిండికేట్ కావడము అంటే నాకు దగ్గర ఒక ₹1 కోటి ఉంటే 4 కోట్లు ఉంటే 4 కోట్ల కలిపి బిగ్గర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈవెన్ బ్యాంక్స్ కూడా కన్సోర్టియంగా కింద ఫామ్ అయ్యి పెద్ద ప్రాజెక్ట్స్ను ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. బట్ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ అదర్ సెక్టర్స్లో కూడా తీసుకుంటే ఏంటంటే ఆ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇక్కడ ఉండదండి. ఇక్కడ అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ అనేది క్లియర్గా డిఫైన్ అయి ఉండదు.
వాడికి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. స్లీపింగ్ పార్ట్నర్స్, యాక్టివ్ పార్ట్నర్స్ అని ఉంటారు. ఫస్ట్లో దిగుతారు, దిగిన తర్వాత పవర్ మంగర్, నాకు పవర్ ఉండాలి నీకు పవర్ ఉండాలి అనుకుంటారు. ఎవడికో ప్లాట్ అమ్మిస్తారు, వాళ్ళు వెనక నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా రకరకాలుగా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే క్యాష్ కాంపోనెంట్, చెక్ కాంపోనెంట్స్ కూడా ఉండడంతో ఆన్లైన్లో కొంత అది కూడా ఆ పర్టికులర్ టైంలో చాలా దెబ్బతీస్తుంది. అంటే వాళ్ళకు ఒక పర్టికులర్ డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ అసలు రియల్ ఎస్టేట్లో ఎవరికీ తెలియదు. ఒక ప్రాజెక్ట్ వేసేటప్పుడు మన దగ్గర ఒక కంప్లీట్ ఆల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మెమరాండం ఉండాలి. ల్యాండ్ ఏంటి, ఎంత కొంటున్నాం, ఎంతకి ఇవ్వాలి, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కాంపాక్ట్ బిట్టా, గ్యాప్స్ ఉన్నాయా, అది వెటెడ్ బై అట్లీస్ట్ ఇద్దరితోటి కౌంటర్ చెకింగ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ ఉందా అక్కడ. అలాగే మిగతా దీంట్లో దాని మీద మనం డెవలప్ చేయడానికి ఎంత అవుతుంది, దాంట్లో మనం ఒకవేళ మన ఓన్ ఫండ్సా లేకపోతే బ్యాంక్ నుంచి తీసుకుంటామా, బ్యాంక్ ఇంట్రెస్ట్ని సర్వీస్ చేయడానికి అది నేను ఎంతకాలం పెట్టుకోవాలి. సో ఈ క్యాష్ ఫ్లోస్లో కస్టమర్ నుంచి నేను రైజ్ చేసే సేల్లో నుంచి వచ్చే మనీ కూడా నేను ఎంతవరకు దాంట్లో నుంచి నేను దాన్ని రీఇన్వెస్ట్ చేయగలుగుతాను అన్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే అక్కడ వాళ్ళు బేసిక్గా అక్కడి నుంచి సైఫన్ అవుట్ చేస్తారు. అంటే అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది, మనం ఈ ప్రాజెక్ట్ చేసేస్తే మనకు ఇంత మిగులుతుంది, ₹1 కోటి మిగులుతాయి అని అనుకుంటారు. బట్ అది ఎప్పుడు మిగులుతాయి, సక్సెస్ఫుల్గా మీరు ఆ లూప్ అంతా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మిగులుతాయి. బట్ మధ్యలోకి వచ్చేవాడికి నువ్వు అందులో నుంచి డబ్బులు తీసి ఇంకో ల్యాండ్ కొని, అప్పుడే నువ్వు ఒక కారు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, నువ్వు అంతా హంగామా చేసేటప్పటికి నీ దగ్గర ఉండదు. సో యువర్ క్వశ్చన్ స్ట్రైట్, మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్, ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదో, అదొక ఫ్యాక్టరీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కూడా ఏ బిజినెస్లో అయితే డిసిప్లిన్ ఉండదో ఆ కంపెనీలు సర్వైవ్ అవ్వడం అనేది ఎక్కడ జరగదు. అది ఇక్కడ మనం అజ్యూమింగ్ దాట్ మనం 6,000కి మొదలు పెట్టాము, అది 10,000కి పోతుంది, మనం 10,000కి మొదలు పెట్టాము 20,000కి అమ్మొచ్చు అని అనుకుంటే అన్నిసార్లు ఒక రకంగా ఉండవు. ప్లస్ ఆ ఎకనామిక్ థియరీ ఏం చెప్తుందంటే నువ్వు రూపాయి తీయకుండా పెట్టినప్పుడు మాత్రమే అది చేస్తుంది తప్ప అది వేరే రకంగా ఉన్నప్పుడు అది మైనస్ చేసి మనం డ్రాగ్ చేసి లోపలికి తీసుకెళ్తుంది. సో డిసిప్లిన్ ఉన్న కంపెనీ, డెలివరీ ఉన్న కంపెనీ, అందులో ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ మధ్యలో ఉన్నటువంటిది అది ఓన్లీ టెంపరీ పార్ట్నర్షిప్పా, పర్మనెంట్ పార్ట్నర్షిప్పా, అక్కడ కీ డ్రైవర్ ఎవరున్నారు, అది నడిపించే మనిషికి ఎవరున్నారు, అతను టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాడా. ఒక మెడికల్ షాప్ ఉన్నప్పుడు కూడా ఒక ఫార్మసీ సర్టిఫికేట్ ఉన్న అతనికి అది ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా నేను అనేది ఇంజనీరింగ్ చేసి ఉండాల్సిన పని లేదు, బట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్న మనిషి, క్యాలిబర్ ఉన్న మనిషి కనుక ఉంటే ఆ సబ్జెక్టును పబ్లిక్ మనీ ఉంది, అందులో తన మనీ ఉంది, పబ్లిక్ మనీ ఉంది, అండ్ బ్యాంకు నుంచి వస్తే బ్యాంకు మనీ కూడా ఉంది, ల్యాండ్ లార్డ్ ఉంటే ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ కూడా ఉంది. వీటన్నిటినీ కూడా డ్రైవ్ చేసేటువంటి ఆ సత్తా, ఆ క్లారిటీ, ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. నాట్ దట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు లేఅవుట్లలో అయితే జెండాలు కట్టేసి కొన్ని టెంట్లు పెట్టేసి, భోజనాలు పెట్టేసి, ఒక మంచి సెలబ్రిటీని పిలిచేసి హంగామా చేసేసి తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ మనుషులు కనపడరు, ఆ ఆఫీస్లో ఎవరు ఉండరు. సో ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా ఎలా అయిపోయిందంటే ఇక్కడ కట్ ఆఫ్ రేట్స్. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ కట్ ఆఫ్ రేట్ అంటే నువ్వు ఎంతకన్నా నమ్ముకోవచ్చా. ఇది యాంటీ బిజినెస్ టెర్మినాలజీ, అది ఎప్పుడు అలా జరగకూడదు. అలాగే కాంప్లైన్సెస్ అన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా, దానికి సంబంధించినటువంటిది అంటే మనం ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి ఇవన్నీ తెలుసుకోలేం. బట్ బేసిక్గా ఏంటంటే అప్రూవల్ అథారిటీస్ అన్నీ రేరా కానీ వీటి దగ్గర నుంచి ప్రాపర్గా ఉన్నాయా లేదా. అంటే ఈ కట్ ఆఫ్ రేట్ రిలేటెడ్ చిన్న యాడ్ ఆన్ ఏంటంటే, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్ స్క్వేర్ యార్డ్కి కస్టమర్కి అమ్ముతుంటే కంపెనీ చెప్పింది 15,000కి మేము కట్ ఆఫ్ చేస్తున్నాం, దాని తర్వాత మీరు ఎంతనన్నా అమ్ముకోండి అంటే ఇక వాళ్ళు కొంతమంది కస్టమర్స్కి 17,000కి అమ్మొచ్చు, 18,000కి అమ్మొచ్చు, ఇంకో కొంతమంది కస్టమర్స్కి 20,000, ఇంకో కొంతమంది కస్టమర్స్కి 25,000 కూడా అనుకోవచ్చు. వీళ్ళు ఏజెంట్లు అమ్ముకుంటారు ఇక్కడ. తర్వాత రేపు కమ్యూనిటీ ఫామ్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఉంటే నువ్వు ఎంత కొన్నావు, నేను ఎంత తక్కువ కొన్నాను, నేను అంత ఎక్కువ కొన్నాను అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళకే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తీరా ఏజెంట్కో లేదంటే కంపెనీకి కూడా ఇవన్నీ వస్తాయి. సో అదే మీరు అన్నట్టు ఒక ఫిక్స్డ్ ప్రైస్, వాట్ ఎవర్ ఏజెంట్కి అనేది ఫిక్స్డ్ కమిషన్ అండ్ కస్టమర్స్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేస్తే అది స్టేబుల్గా కస్టమర్స్ కూడా ఉంటుంది అండ్ కంపెనీకి కూడా గ్రోత్ బాగుంటుంది, ఏజెంట్స్ కూడా గ్రోత్ బాగుంటుంది. అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే యూ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ దేర్. ఏమంటున్నానంటే అక్కడ మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఎక్కడ ఎవరు కొనుక్కున్నా కూడా అలాగే ఉన్నట్టు ఉండాలి. మీరు రేటు పెంచినప్పుడు ఈ నోటీస్ ఇచ్చి రేటు పెంచుతారు. ఏ పీరియడ్లో ఎవరు కొన్నారు అన్నప్పుడు అప్పుడు ప్రాబ్లం రాదండి. నేను ఇప్పుడు 5,000 కొన్నాను,
ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్క్వేర్ ఫీట్ ఒక పర్టికులర్ డేట్కి నోటీస్ ఇస్తాం, పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడున్న సిమెంట్ కాస్ట్ ఇంకోటి కాస్ట్ వేరు, ల్యాండ్ కాస్ట్ వేరు, ఇప్పుడు ఉన్నది కాబట్టి చేయొచ్చు. కానీ ఒకటే పర్టికులర్ పీరియడ్లో మార్నింగ్ కొన్న అతనికేమో 18,000 ఉంటుంది, సాయంత్రం కొన్న అతనికేమో 14,000 ఉంటుంది అని అంటే ఇట్స్ నథింగ్ బట్ నిన్ను నమ్మిన కస్టమర్ను నువ్వు చీట్ చేస్తున్నావు కదా. అంటే నేను బిలీవ్ చేసినందుకు నువ్వు పెనాల్టీ చేస్తున్నావు, నిన్ను బార్గెయిన్ చేసినందుకు నువ్వు తగ్గిస్తున్నావు. లేదా మార్కెటింగ్ పర్సన్ కూడా తనకు వచ్చే దాంట్లో నుంచి కొంతమందికి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, తక్కువ ఇస్తున్నాడు. అంటే ఈ వేరియేషన్ అనేది ఎంత డేంజర్ ఉంటుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ ఫేర్. అంటే ఎథికల్ ప్రాక్టీసెస్ అని, ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ అనేది కొన్ని ఉంటాయి. సో అక్కడ ఇలాంటి ఎప్పుడన్నా ఏదైనా చేస్తున్నప్పుడు ఇది కంపెనీ లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండాలనుకుంటున్నప్పుడు మటుకు వాళ్ళు ఇది చేయకూడదు. ఈ లాస్ట్ 18 to మనకు 2017-18 నుంచి ఇప్పటిదాకా కనుక తీసుకుంటే అన్ని కంపెనీలు కూడా, ఈవెన్ అది ఇంతకుముందు లేఅవుట్లలో ఉండేది, ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే డబ్బులు వస్తే ఏ రకంగా వస్తుంది, ఫస్ట్ అయితే మనం ఎన్కాష్ చేసుకోవాలి, తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. అదే అలా అమ్మాడా, అతని ఏజెంట్ మీద పెడతాడు, ఏజెంట్ కంపెనీ మీద పెడుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఇంకోళ్ళ మీద పెడతారు. సో ఈ ఫాస్ట్గా నెట్వర్క్ అయ్యేటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఈ మధ్యన తయారైపోయిన తర్వాత ఒకటి ద్వారా ఇంకోటికి తెలుస్తుంది. తెరవడం వల్ల గుడ్ విల్ ఉండదు, ఒక రెప్యుటేషన్ పాడైపోతుంది, అండ్ నీకు లాంగవిటీ ఉండదు, అండ్ వాడికి ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయ్యి దాని మీద ప్రోడక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇలాంటి ప్రోడక్ట్లో నేను ఎందుకుంటున్నాను అనేటువంటిది కూడా వస్తుంది. సో ఇది ఇండస్ట్రీలో ఉన్నటువంటి న్యూ జనరేషన్ వచ్చేవాళ్ళు మట్టుకు ఆలోచించాలి. లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నటువంటి సీనియర్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొంచెం స్లోగా ఎదిగినా కూడా మీ దగ్గర ఉందని తెలిస్తే మీ రెప్యుటేషనే పెరుగుతుంది. మీకు స్టాండర్డ్గా చాలామంది క్లయింట్స్ మీరు మిస్ కారు కూడా, మీరు 4,000 అడిగినప్పుడు ఇంకో 500 అడగకపోతే బాగుంటుందేమో, అడిగితే బాగుండేదేమో అని వాడికి అనిపిస్తుంది. వాడికి ఏదో ఫీలింగ్ ఉంటుంది, అరే నేను ఇంకా మిస్ అయ్యానా ఏంటి అని ఫీలింగ్ కూడా వాళ్ళకి కలిగే ఛాన్సెస్ ఉంటాయి. అది నేను చెప్పేదన్నమాట. అయితే చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. అయితే ఇందులో కూడా ఇంకా కొన్ని రీసెంట్గా నేను కస్టమర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చూశాను అనమాట. అది మిగతా కస్టమర్స్ అలా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. అలా 3 ప్రాబ్లమ్స్ నేను మీకు ఒకటి 1 by 1 అడుగుతాను సార్. ఫస్ట్ది వచ్చేసి ప్రీ లాంచ్. ఈ ప్రీ లాంచ్లో తక్కువ వస్తుందని కొంటున్నారు, దాని తర్వాత చాలామంది ఇందులో మోసపోతున్నారు. ఇక కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ ద్వారా అయితే జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది వాళ్ళకి, అంటే అనుకున్న ఇన్వెస్ట్మెంట్కి లాభం అనేది అక్కడ తర్వాత దొరుకుతుంది. అది కూడా చాలా రేర్, ఎందుకంటే అక్కడ దొరుకుతుంది కానీ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఇంకా కొన్ని అయితే ఇక ప్రాజెక్ట్ డిలే కాదు, అసలు స్టార్టే కావు, వీళ్ళ డబ్బులు అనేది ఇంకా స్వాహా. సో అందుకోసం అసలు ఈ ప్రీ లాంచ్ కాన్సెప్ట్ ఏంది, ఈ ప్రీ లాంచ్ ఎంతవరకు కరెక్ట్, ఈ ప్రీ లాంచ్లో కొనడం మంచిదా కాదా అనేది దీనిపైన కూడా కొంచెం చెప్పండి. అసలు ప్రీ లాంచ్ అనేది ఒక రకమైనటువంటి భయంకరమైన మోసం అండి అది. ఎందుకంటే కంపెనీలు ఏం చేస్తున్నాయి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ప్రీ లాంచ్ అనే దాంట్లో లాంచ్ కాకంటే ముందు నువ్వు క్యాపిటల్ రైజ్ చేస్తున్నావు. క్యాపిటల్ దేని మీద రైజ్ చేస్తున్నావు? ఇమాజినరీ ఒక డిజైన్ మీద లాంచ్ చేస్తున్నావు. ఒక బొమ్మ చూపించి నేను ఇలా కడతాను, మీ డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతోటి నేను ల్యాండ్ కొంటాను, లేదా అగ్రిమెంట్ చేసుకుంటాను, లేదా అగ్రిమెంట్ చేసుకున్నాను మిగతా డబ్బులు నేను కొనుక్కుంటాను అని మీ డబ్బులతో తీసుకొచ్చి వాళ్ళు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీంట్లో ఏమాత్రం తేడాలు జరిగినా మనకు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటున్నట్టుగానే. సో ఇది అబ్సల్యూట్లీ కంపెనీలు ప్రమోట్ చేయకూడదు. అండ్ కొనే వాళ్ళకి కూడా మనకేముంటుందండి, మనము అది ఎట్లాగో లాంచ్ చేసేటప్పుడు 8,000 రూపీస్కి లాంచ్ చేస్తారు, నాకు ఇవాళ 4,000 5,000కే వస్తుంది అని అనుకుంటాం. ఈ 4,000 5,000 రూపీస్కు ఎన్ని అమ్మి ఉంటారు? రేపొద్దున యాక్చువల్ కన్స్ట్రక్షన్ కాస్టే అంత పడుతుంది. రేపొద్దున యావరేజ్గా అంటే 40% ప్రీ లాంచ్లు అమ్మేసి, కొంతమంది అయితే 100% అమ్మేస్తున్నారు. సో ఈ 40-50% ముందే అమ్మేసి బ్యాలెన్స్ 60% మీరు రేటు పెంచి అమ్మినా కూడా యావరేజ్ ఎంత అవుతుంది? అందులో వాళ్ళు మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి వీలవుతుందా లేదా? ప్లస్ ఒకవేళ కట్టకపోతే నాకు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్ లేదా ఒక పేపరు నేను కోర్టుకు వెళ్ళడానికి నాకు పనికొస్తుందా? వాడు ఏమవుతాడు, బిల్డర్ ఏమవుతాడు అనేది పక్కన పెట్టండి, అసలు నేను ఏమైపోతాను అనేది ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా. అంటే మనకున్నటువంటి స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకుంటే మనకి ఎప్పుడు ఏదో ఒక కొత్త స్కీములు పుట్టుకొస్తాయి. దానికి ప్రపంచంలో ఎవడో అట్రాక్ట్ కాడు, మనమే అట్రాక్ట్ అవుతాం. ఈ 50,000 చిట్టి కడితే మీకు 4 ఇస్తారు, 4 ఇంకో 4గురికి అమ్మండి, రకరకాల స్కీమ్లు వస్తుంటాయి. అలా ఇల్లు కూడా బైబ్యాక్ అది బైబ్యాక్ ఇంకా ఘోరం. అంటే మీకు తీసుకొచ్చిన వాడికి డబ్బులు ఇచ్చి, అంటే 10 లక్షలు కట్టిస్తే వాళ్ళకు 10% మళ్ళీ మామూలుగా లేదు, అది చాలా అబ్నార్మల్. మామూలుగా స్టాండర్డ్ పాలసీ ఏంటంటే 1 or 2% ఉండాలండి, దట్ ఈస్ జస్టిఫైబుల్. అది 10%లో 15% ఇస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అది ఎందుకంటే పంచుకుంటున్నారు, ఎవడి సొమ్ము కాదు కదా, తలా ఇంత పంచేసుకుంటున్నారు. అది ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ మనీలో నువ్వు దాన్ని రూపాయిని 1,00,000
నువ్వు బైబ్యాక్ 2 lakhs అని చేయాలంటే నువ్వు ఇనిషియల్ ఖర్చే నువ్వు ఎవడికో 15,000 తగ్గించిస్తున్నావు ఏది తీసుకొచ్చిన ఏజెంట్లకు. అంటే 85 2 lakhs అవ్వాలి. అంటే నీకెంత రావాలి, వాళ్ళకెంత ఇవ్వాలి, అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వడానికి అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి. అంటే అది 4 రూపాయలు అయితే తప్ప నువ్వు ఆ ప్రోడక్ట్ నీకు డెలివరీ అయ్యి ఆ ప్రైస్ ఎస్కలేషన్ తీసుకొని మీకు జరగదు ఇక్కడ. సో అబ్సల్యూట్లీ ప్రీ లాంచ్ అనేది ఒక భయంకరమైనటువంటి మోసము. బైబ్యాక్, ప్రీ లాంచ్, యూడిఎస్, అన్డివైడెడ్ షేర్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అదృష్టం ఉంటే రెంటల్ ఇన్కమ్. సో దిస్ ఇస్ అనదర్, నీ దగ్గరే దానికి అమ్మే కంటే ఎక్కువ పెట్టేసి మళ్ళీ దానికి తీసిస్తాడు. రెంటల్ ఇవ్వకుండా నీకు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాడు. సో ఇవన్నీ కూడా చట్టం పరిధిలో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చినా కూడా వాళ్ళు కొత్త ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొత్తగా వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వమంటారు. హౌ కెన్ యూ, అది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ బ్యాంక్ అకౌంట్లో ఎట్లా వేసుకుంటావు? రెరా అకౌంట్ ఓపెన్ అవ్వకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు? అది చాలా పెద్ద కంపెనీ, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది ఒక టాప్ కంపెనీ కూడా అలాంటి మోసం చేస్తుంది. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇండస్ట్రీని దెబ్బతీస్తాయి. ఏదో దగ్గరికి వస్తాయి రావడంతో అది ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాం మనం. అందరు ఇలాగే ఉంటారు, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నటువంటి జరుగుతూ ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జెన్యూన్గా మీరు బార్గెన్ చేసుకోనండి. మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత కొనండి. స్టేజ్ వైజ్గా బ్యాంకర్ కూడా ఆ స్టేజ్ వైజ్గా రిలీజ్ చేస్తాడు. 4 stages 5 stages ఆ గ్రోత్ చూసి ఫొటోస్ తీసుకొని వాళ్ళు ఇస్తారు. అక్కడ మనం ఆయన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. బట్ ఈ పక్కదారులతోకి మనం ఓవర్ నైట్ ఏదో అయిపోవాలి, లక్షాధికారులు కావాలి, రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలు రావాలి అనుకునేటువంటి అత్యాశకు పోయిన వాళ్ళు ఎవరు కూడా దెబ్బతింటారు. దాన్ని మళ్ళీ ప్లకార్డులు పట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కంపెనీల ముందు నిలబడతారు వాళ్ళే. మళ్ళీ ఎవడు మీరు ఎందుకు అంతే అత్యాశ? దెర్ ఈజ్ ఎ ఎకనామిక్ థియరీ ఒకటి చెప్తుంది, రూపాయిని పుట్టించాలంటే ఇగో ఇంత ఉంటుంది అనేది ఒక టైం పడుతుంది అనేది ఒకటి ఉంది. దానికి కూడా గవర్నమెంట్ కూడా 5% 6% ర్యాపో రేట్స్ పెంచడం గురించి మాట్లాడుతుంది. సో మీరు ఎఫ్డి చేసుకుంటే ఇంత ఉంటుంది, లేదా లోన్ తీసుకుంటే మీకు ఇంతవరకు ఉంటుంది. ఫ్లోటింగ్ ఆ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని ఫ్లోటింగ్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వచ్చేటప్పుడు ఇలాగే కాకి లెక్కలతోటి నడిపించవచ్చు కదా. సో రెండో ప్రాబ్లం వచ్చేసి ఈ మధ్యలో ఫేస్ చేస్తుంది ఏంటంటే, ఒక కంపెనీలోకి వెళ్తారు, సైట్ విజిట్ అయిపోతుంది, అంత బాగానే ఉంటుంది. ఇంకా ఏజెంట్ని చూసో ఆ కంపెనీ ఓనర్ని చూసో వాళ్ళకు ఒక బుకింగ్ అమౌంట్ అనేది తీస్తారనమాట. తీరా ఆ జర్నీలో ఏదో ప్రాబ్లం అనేది కస్టమర్కి వస్తుంది. సో డ్రాప్ కావాలనుకుంటారు. సో ఆ డ్రాప్ ఏదైతే అయ్యే క్రమం ఉంటుంది చూడండి, అప్పుడు వాళ్ళు 5 lakhs 10 lakhs 20 lakhs ఒక టోకెన్ అమౌంట్ లాగా కడతారనమాట. ఒక 40-50 lakhs పడుతుంది. సో తీరా వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా ఘోరంగా తిప్పించుకుంటారు. ఇంకా వాళ్ళ పాపం అడిగి ఇక వాళ్ళ నోరు అరిగిపోతుంది, చెప్పులు అరిగిపోతాయి. ఇక చాలా ఘోరంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇక కొంతమంది గివప్ చేస్తారు, కొంతమంది అయితే ఇంకా ఫైట్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జస్టిఫికేషన్ కూడా ప్రాసెస్లో జరుగుతలేదు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఎలా చెక్ చేసుకోవాలనేది మీరు కొన్ని క్రైటీరియాలు అయితే చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఒక పాయింట్ అందులో చెప్పండి ఇంకా క్లియర్గా. ఎప్పుడైతే బుకింగ్ అమౌంట్ చేసేటప్పుడు ఇంకా ఏం క్వశ్చన్స్ అడగాలి ఆ పర్టికులర్ కంపెనీకి ఆర్ ఓనర్కి రిలేటెడ్గా. రిఫండ్ అనే ప్రాసెస్ కూడా వాళ్ళ ఆఫీస్లో బోర్డు కూడా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మీరు బుకింగ్ అమౌంట్ చేసి రేపు ఏదైనా కారణం వల్ల మీరు రిఫండ్ అయినా కూడా రిఫండ్ ఇస్తానని బోర్డు కూడా ఉంటుంది. కానీ అయినా ఇస్తలేరు. చాలా ఎంతో అడగంగా కూడా అవుతలేదు అది. సో ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? టువర్డ్స్ కస్టమర్స్ కన్నా, టువర్డ్స్ ఆ కంపెనీ ఓనర్స్ కన్నా మరి దీనికి ఏదైనా చట్టం ఉందా? ఏదైనా చట్టం ప్రకారం వీళ్ళు పోవచ్చా? అసలు వీళ్ళకి జస్టిఫికేషన్ అవుతుందా కాదా? ఎట్లా సార్ దీనికి? అండ్ అల్టిమేట్ సొల్యూషన్ కూడా చెప్పండి దీనికి ఏంటి అని. సో ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎ క్లయింట్ అండ్ ఎ కంపెనీ. సో దీంట్లో మనకు అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేషన్లో రాసుకున్న దానికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఓడంబడిక అది. ఇట్స్ అన్ అగ్రిమెంట్. దాంట్లో నేను ఇంత అమౌంట్ కడతాను, ఇన్ని రోజుల్లో కడతాను, కట్టకపోతే ఇది మీరు ఎక్స్ట్రా ఇంత ఛార్జ్ చేయొచ్చు, ఒకవేళ నేను విడ్రా అయినప్పుడు ఇలా ఉండొచ్చు అని. ఇప్పుడు మేము పాత రోజులలో తీసుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే రెరా రాకంటే ముందు, రెరా వచ్చిన తర్వాత రెరా గాట్ ఇట్స్ ఓన్ కండిషన్స్, ఇంకెవరైనా అదే ఫాలో అవ్వాల్సిందే. రెరా కంటే ముందు కనుక తీసుకున్నప్పుడు మీరు రిఫండ్ కనుక అడగాలనుకుంటున్నప్పుడు ఏదన్నా ఫస్ట్ ఆప్షన్ మీకు ఏ రీజన్ తోటి మీరు రిఫండ్ అడుగుతున్నారు. సో అంటే మీకు పక్కన ఉన్నటువంటి
వేరే మా ప్రాజెక్టులు ఎక్కడనంటే ఒక క్లయింట్ని బయటికి పంపించడం అనేది మనకు కొన్నిసార్లు అది నెగిటివ్ అవుతుంది కాబట్టి కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం ఏంటంటే ఇంకేదైనా ప్రాజెక్టులో వాళ్ళకి ఏదైనా ఉందా ఏదైనా రీజన్ తోటి, లేదు వాళ్ళ ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ తోటి కనుక ఉంటే వాళ్లకు అప్లికేషన్ దాని ప్రకారం వాళ్లకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అనేది ఒకటి తీసేసి వాళ్లకు ఇవ్వడం ఉండేది. బికాస్ వాళ్లకు దాని మీద ఉన్నటువంటి ప్రైమరీ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ 1000 2,000 రూపీస్ అది తీసేసి ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. అది అంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రిఫండ్ అనేది ఒక పక్కన పెడితే ఒక ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు వేవరీ అనేది ఉండకూడదు, ఫ్లక్చుయేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉండకూడదు. సో వీ షుడ్ థింక్ ట్వైస్. అట్లా అని చెప్పి ఆలోచించుకుంటూనే కావడం కాదు. నేను ఒక డెసిషన్, ఒక కారు కొనడానికి, ఒక మొబైల్ కొనడానికి, లేదా ఒక ఇల్లు కొనడానికి, లేదా ఇంకో దగ్గర ఉన్నప్పుడు మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అది ఇది ఒకటేనా అంటే దానికి ఉన్న పారామీటర్స్ దీనికి ఉన్న పారామీటర్స్ ఉంటాయి వీటికి. బట్ వాటిల్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని నేను ఇది ఎందుకు కొనడానికి నాకు ఉన్నటువంటి బడ్జెట్స్ అన్నీ ఉన్నాయి అనేది. బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పటికి ఏమవుతుందండి, మోస్ట్లీ పక్కన వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అంటే పోయిన తర్వాత దెల్ గో అండ్ ఎవరితో మాట్లాడగానే అరే అక్కడ ఎందుకు ఉన్నావు, నేను ఇక్కడ చూపిస్తా కదా అనగానే చెక్ బౌన్స్ చేస్తాడు అతను. ఈ వెవరీ అనేది ఉండకూడదు. వన్స్ యూ టేకెన్ ఏ కాల్ యూ స్టిక్ ఆన్ టు దట్. దాని మీదనే నిలబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి దానికి. సో ఇక్కడ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం తిరగడము, లేదా మళ్ళీ కొనాలంటే అప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మళ్ళీ కొనాలంటే అవుతాము. దానివల్ల నష్టపోతున్నది ఎవరు? మనమే నష్టపోతాం. సో కంపెనీల దగ్గర నుంచి రిఫండ్ తీసుకోవడం అదంతా ఒక పద్ధతి అయితే, నీకు ఆపర్చునిటీ కాస్ట్ అయితే పోతుంది కదా. మళ్ళీ మనం తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వచ్చేటువంటి ఇది కూడా రాదు కదా మనకు, ఆ మూడ్ ఫ్యాక్టర్ రాదు కదా అక్కడ మనకు కూడా. సో ఫస్ట్ అప్లికేషన్లో చదవడం. చాలామంది చేసేది ఏంటంటే చదవరు. అంటే ఒక ఎల్ఐసిలో, ఒక బ్యాంక్ లోన్లో ఎట్లయితే వచ్చి డైరెక్ట్ సంతకం పెట్టించుకుంటారో ఇక్కడ కూడా మనం డైరెక్ట్ పెడుతున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, రీడింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈజ్ నెంబర్ 1. అండ్ బీ క్లియర్. అందులో ఏదైనా క్లారిటీ లేకపోతే అప్లికేషన్ మీదనే మీరు రాయండి. ఏమని, మీకు వాళ్లకు మధ్యన ఏజెంట్కు లేదా కంపెనీ ఓనర్కు లేదా కంపెనీకి మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే ఒకటి రాయండి. వాళ్ళ నుంచి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఒక బ్లాక్ అండ్ వైట్లో మీరు తీసుకోండి. అది దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ ఎ ట్రాన్సాక్షన్. దాని ప్రకారం ఉండాలనేది. 99% అన్నీ బాగున్న తర్వాత ఎవరో చెప్పారనో లేకపోతే మళ్ళీ ఆలోచించుకుందామనో ఎప్పుడు కానీ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో నుంచి మీరు బ్యాక్అవుట్ అవ్వకండి. ఎందుకంటే ఎక్కడో దగ్గర ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ ఆ ప్రాపర్టీ మిమ్మల్ని అది కరెక్ట్ కాదు అని తెలిస్తే తప్ప, లేదా మీకు ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏదైనా జరిగి, మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా జరిగి ఆ పర్టికులర్ టైంలో నేను చేయలేను అనుకుంటే తప్ప మిగతా ఏ కారణాల వల్ల ఏదో ఒక దానికి ఇన్ఫ్లుయెన్స్లోనై మీరు బ్యాక్అవుట్ అవ్వద్దు. సో యూ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద సేమ్. సో ఈ క్లారిటీ ఆఫ్ ఇది ఉంటే నేను ఏం పెడుతున్నాను, నాకు ఏమొస్తుంది, మార్కెటింగ్ వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు. సో ఏమవుతుందంటే మనం కూడా ఎక్కువ అడిగి నాకు ఈస్ట్ ఇస్తావా లేకపోతే దాన్ని ఏదైనా తగ్గిస్తావా, సరే ఈయనకి ఇది ఒకటి చేసేస్తే డెసిషన్ తీసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఓకే అంటాం. మనం కూడా చాలా ఖుషి అయిపోయి మనం కూడా ఓకే అనేస్తాం. ఆ తర్వాత మనం రియలైజ్ అయ్యేది ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ రియలైజ్ నాకు అలా చెప్పలేదు. డిస్ప్యూట్స్ అన్నీ ఇదే వస్తాయి. సో మనం అడగాల్సిన దానికంటే ఎక్కువ అడగకూడదు అనేది కూడా క్లయింట్కి ఉండాలండి అది. సో ఇక్కడ కూడా అతి ఆశకు పోయి లేదు ఒకసారి అడిగి చూడు నేను ఇది ఇవ్వను కావాలంటే తీసుకోపో అని మనం ఖుషి అయిపోతాం. సో విల్ బీ హ్యాపీ ఓకే మనం ఏదో డిమాండ్ చేస్తాం తీసుకుందామని. మనం అడగాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం కాదు. సో ఇది జెన్యున్గా ఉండి ఇక్కడ దాకుంటే ఉంటుంది. బియాండ్ దిస్ అయితే వీళ్ళు చేయగలుగుతారా లేదా, ఎందుకంటే నేను ఇవాళ డబ్బులు కట్టి రేపు మార్నింగ్ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు, లేదా ఫ్లాట్ అయితే కనుక నేను ఇవాళ కడితే నాకు రేపు పొద్దున హ్యాండ్ ఓవర్ అవ్వట్లేదు. సో వాళ్ళ చెప్పేది ఎక్కడన్నా డాక్యుమెంట్ వైజ్గా ఉందా లేదా, లేనప్పుడు అనవసరమైన కొత్త కండిషన్స్ పెట్టి వాళ్ళని మీరు కమిట్ చేస్తే వాళ్ళు కమిట్ అయ్యి రేపు చేయలేక మనుషులు ఉంటారు పోతారండి. బట్ పేపర్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో ఇది కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు అప్ అండ్ డౌన్. బట్ కొంతమంది ఏంటంటే కారణాలు కావాలి, ఎప్పుడు ఎవరితోటో ఫైట్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ రైజ్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు నిత్య అసంతృప్తుల్లాగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది క్లయింట్స్ కూడా. అలాగే కొన్ని కంపెనీలు కూడా ఏదో ఒకటి చెప్పి లాక్కోవాలి, వాళ్ళు వస్తే చాలు ఇప్పటికప్పుడు గుర్తుంటుందా, అప్పుడు ఏదో కన్విన్స్ చేయొచ్చు, అప్పుడు మొత్తం కట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది డిఫాల్టర్స్ మీదనే బతికే కంపెనీలు కొన్ని ఉంటాయి. అంటే ఏదైనా తీసుకురండి, అది ఇచ్చినప్పుడు అప్పుడు ఇద్దాం, ఇంట్రెస్ట్ ఫ్రీ మనీ కదా, అప్పుడు కావాలంటే వాళ్ళ రిఫండ్ వాళ్ళకి ఇచ్చేస్తే కూడా ఫ్రీ మనీ వాడుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అనెథికల్ ప్రాక్టీసెస్, ఇవి రైట్ కాదు. లాంగ్ టర్మ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ లుకింగ్ ఎట్ ద కంపెనీ ఇన్ అ లాంగ్ వే,
రీసెంట్గా కూడా అంటే మా ఆఫీస్ దగ్గరనే జరిగింది ఇదనమాట. అంటే మేమైతే ఇప్పుడు ఆఫీస్లో ఉంటున్నాము రెంట్కి, అది ఒక 2-3 ఇయర్స్ కింద ముందు, ఒక 5 ఇయర్స్ కింద ముందు అనుకోండి, ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఆ కస్టమర్స్ ఎవరైతే ఒకప్పుడు అంటే ఒక 15 ఇయర్స్ కింద జీపీ లేఅవుట్లో ఆ కంపెనీలో వాళ్ళు ఒక ప్లాట్ అనేది కొన్నారనమాట. కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా ఆఫీస్కి అనేది వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారంటే ఇదే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందంటే వాళ్ళు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారని నన్ను. ప్రాబ్లం ఏందని అడిగితే మాకు అప్పుడు ప్లాట్ అనేది అమ్మారు. ఓకే, రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ మరి ప్రాబ్లం ఏంది అంటే మేము జీపీ లేఅవుట్లో కొన్నాము, ఆ ప్లాట్ ఎక్కడైతే కొన్నాము ప్లాట్ తప్ప చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్ అనేది జరగలేదు. అంటే ఒక రోడ్లు లేవు, ఒక గేట్ లేదు, ఒక కాంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. పుట్టి అక్కడ మాది ఒక ప్లాట్ అనేది పడుంది అంతే. సో ఆ ప్లాట్ కూడా ఇప్పుడు చెట్లు అవన్నీ కూడా పెద్దగా అయిపోయి మా ప్లాట్ ఏదో గుర్తుపట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనమాట. సో అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా బాధపడ్డారు. సో ఇలాంటి వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారు కదా, సో వాళ్ళకి సొల్యూషన్ ఏంది, మీరేం చెప్తారు దానికి? అంటే ఇది ఏది రైట్ అనుకుంటారు మీరు? అంటే నేనేమంటానంటే ఇది ఓపెన్ ల్యాండ్ అండి. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ మీరు కొనుక్కుంటున్నప్పుడు ఉన్నట్టుగానే ఉంటే, మీరు కొన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేశారా చేయలేదా, చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ దే కెనాట్ గివ్ ఎనీ కమిట్మెంట్. ఇఫ్ దే గివ్ ఆల్సో ఇట్ ఈస్ అ ఫాల్స్. బికాజ్ మీకు అమ్మిన తర్వాత వాడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనుషులు పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తాడు అనుకోవడము అది కరెక్ట్ కాదు. చేయలేడు, ఎవరు కూడా చేయలేరు అది. మనకు ఇప్పుడు చాలా మంది చెప్తారు 24/7 సెక్యూరిటీ అండ్ చెట్లు పెంచుతాము 10 ఏళ్ల పాటు, దానికి ఏదో క్రాప్స్ వస్తాయి అని ఏదో అన్ని కథలు ఉంటాయి. ఇవన్నీ మనకి అది రియాలిటీలో పాసిబిలిటీ ఉందా? సో ఒక్కసారి అయిన తర్వాత అందులో కొంతమంది కలిసి చిన్న అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అమౌంట్స్ని కలెక్ట్ చేసుకోవడం. గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు ఉంటే మనుషులు ఉంటారు కాబట్టి దానికంటూ ఒక బాండేజ్ ఉంటుంది. అక్కడ ఒక బైండ్ ఓవర్ చేయొచ్చు మనుషుల్ని. ఇక్కడ ఆదిలాబాద్ ఉంటే అమలాపురం ఉంటే మళ్ళీ ఇంకొక దగ్గర అమ్దల వలసలో ఉన్న మనిషి ఎవరో ఉండొచ్చు, అమెరికాలో ఉన్న మనిషి ఉండొచ్చు, అందులో ప్లాట్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ ల్యాండ్ మట్టికి ఉన్నటువంటి న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే చెట్లు మొలుస్తాయి. అక్కడ ఎవరూ లేనప్పుడు పైన ఉన్నటువంటిది పక్కనున్న దొంగలు ఎవరో వైర్లు కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. సో లేఅవుట్స్కి వచ్చేటప్పటికి, అవుట్స్కట్స్లో ఉన్న లేఅవుట్స్కి వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి ప్రాబ్లం అనేది ఎప్పటికైనా ఉండి తీరుతుంది దానికి. బట్ న్యాచురల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అక్కడ మనుషులందరూ వచ్చి ఉంటారో మళ్ళీ కొంత డబ్బులు వేసుకొని దాన్ని మళ్ళీ చదును చేసుకొని లేదా క్లీన్ చేసుకొని అక్కడ ఉండడం అనేది ఉండాలి. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం కొంటామో ఆ రోజున వాళ్ళు డెవలప్ చేసి ఇచ్చారా ఇవ్వలేదా, అప్పుడు ఇవ్వకపోతే దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్స్. దట్స్ ఎ కాజ్ ఆఫ్ ఆల్ ద పెయిన్స్. బట్ ఆ రోజు ఉన్న తర్వాత ఫర్దర్గా ఆ కంపెనీ కంటిన్యూస్గా తీసుకోవడానికి మీ దగ్గర మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోలేము. గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు ఒకసారి హ్యాండింగ్ ఓవర్ అయిన తర్వాత మంత్లీ ఛార్జెస్ ఉంటాయి, దాంతో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటారు. ఇది మెయింటైన్ చేసుకుంటూ రావాలని అంటే దీనికి ఉన్నటువంటి ఫండ్ ఎంత క్రియేట్ చేసి పెట్టగలుగుతారు, ఎన్ని రోజులు అని పెట్టగలుగుతారు. సో అది 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 మనము చాలామంది మా దగ్గర కూడా వచ్చి మీరు అప్పుడు అమ్మారండి అని మేము చాలాసార్లు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అసోసియేషన్ ఫామ్ కండి. ఈవెన్ 25 ఇయర్స్ బ్యాక్ అమ్మిన దాంట్లో కూడా నేను సెక్యూరిటీని వాళ్ళని పెట్టడానికి ట్రై చేస్తాం. బట్ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి అప్పుడు మనం అమ్మిందేదో 500-1000 రూపాయలకు గజం అమ్ముంటాము. అప్పుడు అమ్మిన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇయర్లో ఒక 1 ఇయర్లో ఎక్స్పెండిచర్ కూడా సరిపోతుంది. సో ఇక్కడ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. నా ఆస్తి ఇక్కడ ఉంది అని అనుకుంటున్నప్పుడు ఒక కార్ ఇంటి ముందు ఉంటే 4 రోజులు వాడకపోతే అది కూడా డిశ్చార్జ్ అయిపోతుంది కదా, బ్యాటరీ కానీ అది తర్వాత మనం ఛార్జ్ చేసుకొని వాడుకుంటాం కదా. ఇక్కడ కూడా అది డిప్రిషియేటివ్ కాదు, అప్రిషియేటివ్ వాల్యూ ఉన్నప్పుడు యూ ఆల్సో షుడ్ స్పెండ్ లిటిల్ మనీ అనేది కస్టమర్స్ కూడా ఉండాల్సిందే. అది కంపెనీలకు వచ్చేటప్పటికి మీరు అనుకున్న ప్రకారము ఈవెన్ మీరు ఆ రోజుల్లో గ్రామ పంచాయతీ చేస్తుంటే కూడా ఆ రోజులో మీరు బ్రోచర్లో ఏదైతే మీరు పబ్లిష్ చేశారో దాని ప్రకారం మీరు అది ఇవ్వగలిగారా? అది మీరు ఇవ్వాల్సిన వాటిల్లో డ్రైన్, వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, ఈ 4 క్రిటికల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫర్ ఏ లైఫ్. కానీ 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత డ్రైనేజెస్ అన్ని బ్లాక్ అయిపోతాయి, వాటర్కు రోడ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. బట్ ఆ ప్రాపర్గా ఉన్నటువంటిది గ్రామ పంచాయతీకి ఆ లోకల్ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్లకు మీరు ఆ పార్క్స్ కానీ అవి కానీ రోడ్స్ కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఓ ప్రాపర్ హద్దులు ఉండి అక్కడ మన డాక్యుమెంట్స్ అన్ని కూడా మ్యూటేషన్ అయ్యి ప్రాపర్గా ఉంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. అది నైస్. అలానే సార్ ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్టయితే మీరు చాలా డిఫరెంట్ ప్రతి 5 ఇయర్స్కి ఏదైతే పార్టీస్ చేంజ్ అయినప్పుడల్లా ఒక ఎరా చూశారు మీరు.
రైట్. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్ చాలా స్లో ఉంది, రియల్ ఎస్టేట్. చాలామంది కస్టమర్స్ కూడా కొనడానికి కూడా ముంగట రావట్లేదు అని బయట అంటున్నారు, డబ్బులు కూడా బయటికి తీయట్లేదని. అట్లా చాలామంది కంపెనీస్ ఓనర్స్ కూడా సఫర్ అవుతున్నారని తెలుస్తుంది అనమాట. ఎందుకు ఈ ప్రజెంట్ ఈ కండిషన్ అనేది ఉంది, అసలు నిజంగానే ఉందా లేదా, ఉంటే ఎందుకు ఉంది అండ్ ఎప్పటి వరకు ఉంటుంది ఇది? నైస్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది మనము దీన్ని కూడా మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని కూడా మనం చూడాల్సింది ఉంది. ఒకటి, యాజ్ ఇట్ ఈజ్గా గ్లోబల్ రెసిషన్ అనేది ఒకటి నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. రకరకాల కారణాలు ఉన్నాయి, కోవిడ్ నుండి రకరకాలుగా మారుతుంది. యూరోప్ అనేది చాలా ప్రపంచంలో అత్యంత రిచ్ యూనియన్ అనుకున్నప్పుడు వాళ్ళ లోపలనే ఒక రకమైన అన్రెస్ట్ వచ్చి రోడ్ల మీదకి వచ్చి సివిల్ ఎజిటేషన్స్ జరుగుతున్నది మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, ఈ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు మనకు ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద దీని కరెన్సీ వాల్యుయేషన్ డివాల్యుయేషన్లో దాని ఇంపాక్ట్ అనేది అక్కడ కనపడుతుంది అక్కడ, రైట్. సో ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం కూడా పాత రోజులాగా ఐసోలేట్ చేసినటువంటి ఎకానమీ కాదు మనది, కూడా డిపెండ్ ఆన్ యుఎస్ ఎకానమీ. మన డాలర్కు మనకు లింక్ ఉంది, మనకు బయటకు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్కు వాటికి ఉంది. సో మనకు యుక్రెయిన్ వార్ తర్వాత సడన్గా స్టీల్ ప్రైజెస్ 40,000 ఉన్నది మనకి 80-90 1 lakh కూడా పోయింది అది. బికాజ్ మేజర్గా అక్కడి నుంచి స్టీల్ అనేది సప్లై అవుతుంది అనేది ఒకటి ఉంది కాబట్టి. తర్వాత అది రియలైజ్ అయ్యేటప్పటికి కొంతకాలం పట్టింది, 60కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్కి వచ్చింది ఇక్కడ. సో ఈ ఇంబ్యాలెన్సెస్ వాటన్నిటితోటి గ్లోబల్గానే ఉన్న సిచ్యువేషన్లో మనకు ఇండియాలోకి వచ్చేటప్పటికి ఎప్పుడు తీసుకున్నా కూడా కొంచెం తక్కువ ఉంది. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ ద కరోనా కానీ డిఫరెంట్ వార్స్తో కానీ, మొన్న మనం వార్ అనుకొని మనం పాకిస్తాన్ తోటి వార్ అనుకున్న టైంలో కానీ మన రెగ్యులర్ పనులు మనం చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. ఒక రోబోస్ట్ ఎకానమీ ఉంది. కానీ మనకేంటంటే మనది యాజ్ యూ హైదరాబాద్ లాంటి ఎకానమీస్ మనకు టెక్ రిలేటెడ్గా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడేదో ఇవాళ ట్రంప్ ఏదో మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే హైదరాబాద్లో దానికి సౌండ్ మనకి ఇక్కడ వినపడుతుంటుంది. మనకు ఇప్పుడు రెమిటెన్స్ ఫీజ్ అనేది ఒకటి, ఇండియాకి ఏదైనా డబ్బులు పంపాలంటే 5% అని ఛార్జ్ చేస్తానని చెప్పాడు. అక్కడ నుండి ఫండ్ ఆగిపోతుంది కదా అనేది ఉన్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ స్లో డౌన్ ఉంది. గవర్నమెంట్ కూడా ఎలక్షన్స్ కంటే 6 నెలల ముందు నుంచి మామూలుగా ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా స్లో అవుతుంది. బికాస్ క్యాష్ అంతా ఎలక్షన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది అంతా కూడా. ఎవరైనా అమ్మాలనుకున్నా లేదా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ అదంతా ఎట్లా అవుతుందంటే మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్ని కాన్స్టిట్యున్సీలకి. బికాజ్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఎ క్యాష్ డ్రివెన్ ఎలక్షన్స్ ఆర్. సో ఆ టైం తర్వాత గవర్నమెంట్ డెసిషన్స్ ప్రొయాక్టివ్నెస్ని బట్టి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రతి గవర్నమెంట్, ఇక్కడ సేమ్ గవర్నమెంట్ వచ్చి ఉంటే వేరేది, ఇక్కడ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని ప్రొయాక్టివ్ మంచి మెజర్స్ తీసుకున్నా కూడా వాళ్ళు కొన్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం తీసుకున్నటువంటి కొన్ని అంటే ఫార్మా బదులు ఫ్యూచర్ సిటీ అన్నారు, అలాగే హైడ్రా అని ఇంకోటి తీసుకొచ్చారు. ఇటువంటి వాటితో కొంత ఎఫెక్ట్ ఎట్లా పడిందంటే మనకు కూడా అరే గవర్నమెంట్ ఆచితూచి ఉండాలి, ఇక్కడ ఏముంటుందో అనేది ఒక దీంట్లోకి వచ్చింది. అదే ఒక స్టేబుల్గా లేదు, ఒక స్టాగ్నేటెడ్, ఒక స్టెబిలిటీ అనేది అక్కడ కొంచెం దెబ్బతినేటప్పటికి ఏంటంటే ఆగినప్పుడు మళ్ళీ ఛార్జ్ అవ్వాలనంటే అంటే నల్లే సమ్ పాజిటివ్ పవర్ఫుల్ జియోస్ వస్తే తప్ప, సమ్ పుష్ ఉంటే తప్ప అది జరగదు అది. సో ఆ పుష్ కోసం ఇప్పుడు వాళ్ళ మొత్తం టోటల్ సొసైటీ అంతా వెయిట్ చేస్తూ ఉంది. డబ్బులు కొత్తగా కరెన్సీ ఏం పుట్టదండి. ఇండియాలో ఎంత కరెన్సీ ఉండాలో అంత కరెన్సీయే ఉంది. అది ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది అనేదే ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ నా దగ్గర నుంచి మీ దగ్గరికి, మీ దగ్గర నుంచి అక్కడికి. సో దీని ఇంపాక్ట్ ఏంటంటే అర్బన్ మీద ఉంది, రూరల్ మీద కూడా ఉంది దీని ఇంపాక్ట్ అంతా కూడా. సో దో ఇట్ ఈస్ అగ్రికల్చర్ డ్రివెన్, బట్ ఇక్కడ గవర్నమెంట్లో పవర్లోకి రావాలంటే వాళ్ళు కూడా రకరకాల ఫ్రీబీస్, సోషల్ జస్టిస్ కోసం కొన్ని చేసేవి ఉంటాయి. బట్ ఈ డబ్బులు తీసుకురావాలంటే యూరోప్ నుంచి కానీ లేదా జపాన్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నుంచి ఇంకెక్కడి నుంచి రావాలంటే వాళ్ళు కూడా రకరకాల సిచ్యువేషన్స్, మళ్ళీ వార్ రాగానే మళ్ళీ ఒక 1-2 months వెయిట్ అండ్ సీ లాగా ఉంటుంది. సో ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, ఒకదానికొకటి ఉన్నటువంటి రిపుల్స్ అనమాట ఇవన్నీ. సో ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి అని అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే కొన్ని పాజిటివ్, అంటే ఒక 6 months కోసము నాలా ఛార్జెస్ తగ్గిస్తాము, అప్రూవల్ ఛార్జెస్లో 25% తగ్గిస్తాం. లాంగ్ టర్మ్ డెసిషన్స్ ఉండకూడదు. ఒక్కొక్కసారి 0 రిజిస్ట్రేషన్ అంటే 3% రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మహారాష్ట్రలో అనౌన్స్ చేశారు.
ఆంధ్రాలో నాలా తీసేశారు, నాలా ఛార్జెస్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ తీసి పడేశారు. 500 స్క్వేర్ యార్డ్స్లో కట్టుకుంటే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేశారు. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళి ఎవరన్నా అడగగలుగుతాము, అప్పు తీసుకోగలుగుతాము, లేదా జేబులో ఉన్న డబ్బుల్ని మనం బయటికి పెట్టగలుగుతాము, ఒక నలుగురిని కూడగట్టుకోగలుగుతాము, నలుగురికి అమ్మగలుగుతాము. సో మీతోని పాడ్కాస్ట్ చేస్తామంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ మేము పోస్ట్ అనేది చేసామన్నమాట. సో అక్కడ కింద కమెంట్లలో ఏం క్వశ్చన్ అడగాలి లాయన్ కిరణ్ సార్ కంటే కొన్ని క్వశ్చన్స్ రాశారు. అందులోకి కామన్గా తీసామన్నమాట. అంటే ఇది సోషల్ మీడియాలో జెన్జీ అడిగే క్వశ్చన్స్ ఇది. అయితే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 mistakes పీపుల్ మేక్ వైల్ బయింగ్ దేర్ ఫస్ట్ ప్రాపర్టీ. అంటే ఒక 3 మిస్టేక్లు ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు కామన్గా చేసేటి ఏంటి? మనము యాజ్ జెన్జీ అన్నారు, ఇప్పుడు జెన్ బీటా యాక్చువల్గా ఆల్ఫా పోయింది, బీటా వచ్చింది. ఇప్పుడు అంటే 20 years ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, 25 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ మనకు నార్మల్గా ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ ద యూత్, అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి కొంచెం డబ్బులు చూస్తున్న వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండదు. నేను ఈ రోజుది మాత్రమే మనం చేసుకొని చూడాలి అని కోరుకుంటుంటాం. రైట్, ఓకే. అంటే నా ఇన్కమ్ ఇంతే, ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్లో నేను చెప్పాను, నా ఇన్కమ్ ఇంతే అని అనుకుంటాం. అలా కాకుండా నేను ఇప్పుడు ఉన్నాను, నాకు రేపు పెళ్ళి అవుతుంది, తర్వాత నాకు 2 పిల్లలు ఉంటారు, ఆ 2 పిల్లలు కూడా పెరుగుతారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. సో ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నేను ఎక్కడ ప్రాపర్టీ కొనాలి అంటే, నేను ఇవాళ ఇక్కడ హైటెక్ సిటీలో కొనాలి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉండాలి, అది వద్దు. వెన్ యూ హ్యావ్ ఎనర్జీ, లైఫ్ ఉన్న తర్వాత, మంచి ఒక బైకో లేకుంటే చిన్న కారో ఉన్న తర్వాత మీరు బయటికి వర్క్ ఫ్రమ్ హోమ్ టు వర్క్ టు హోమ్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఐఎమ్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ దట్ అండి. అంటే నువ్వు ప్రపంచాన్ని చూడకుండా ఆఫీస్ పక్క నుండి నడుచుకుంటా నేను ఇంటికి వెళ్తాను, ఇంటి నుంచి అక్కడికి వెళ్తాను. ఆర్ యూ ఇన్ ఏ హాస్టల్? చిన్నప్పుడు మనం హాస్టల్లో ఉండేవాళ్ళం, అలాగే ముందట కాలేజ్ ఉండేది, బ్యాక్ హాస్టల్ ఉండేది, వాడు తింటారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు అనేది. నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడు చూడగలుగుతావు? నువ్వు బయట వాతావరణాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతావు? నీకు ఎందుకు నువ్వు ఒబెసిటీ నీకు ఎందుకు రాకుండా ఉంటుంది అటువంటప్పుడు? సో యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్ ఫస్ట్. నీకు ఒక 15-20 minutes అయినా కూడా చక్కటి దాంట్లో, ఇక్కడ ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు నేను కొంచెం మూవ్ అవ్వగలుగుతాను, నేను ఇక్కడ ఉండేదాన్ని, నాకు ఇదే డబ్బులలో కొంచెం డిస్టెన్స్, నాకు లాజిస్టిక్స్ అంటే రోడ్ కనెక్టివిటీ ఇదంతా ఉన్న దగ్గర నేను అక్కడ ఉండగలిగితే నేను చక్కగా నా లైఫ్ నేను లీడ్ చేయగలుగుతాను అనేది అది చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు ఈ లోన్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తారు కాబట్టి మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైతే అమౌంట్ మీరు లోన్ తీసుకుంటారో మీకు అంటే మీకు ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్తో పాటు వేరే అదర్ అప్లికేషన్స్లో చాలా లావిష్గా కార్డ్ ఉంది కదా, ఇవాళ డిజిటల్ మనీ ఉంది కాబట్టి కంట్రోల్ లేకుండా ఉంది. ఇంతకుముందు ఏంటంటే జేబు నుంచి డబ్బులు తీయాలి, బ్యాంకుకు పోయి విత్డ్రా చేయాలి అనే లోపల చాలా డెసిషన్ మేకింగ్స్ ఉండేది. ఇవాళ అలా కాదు, జీపే అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత అండ్ లోన్ అంటే మనం సిస్టమ్ ముందు కూర్చుంటే లోన్స్ మనకు అప్లై చేయడం అవుతుంది, మనకు వస్తుంది. కాబట్టి ఓవర్ లోన్ ఎక్స్పోజర్ కూడా మనం తీసుకుంటున్నాం. లైఫ్ను కరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఒక 10 years to 12 years 15 years ఉండేటువంటి లైఫ్ను మరి దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్టీని కొనాలి. అండ్ మీకు కెపాసిటీ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీరు దాంట్లో చూసుకోవాలి. అండ్ మీకున్నటువంటి కెరీర్ ప్లానింగ్లో ఉన్నటువంటి దాన్ని కూడా చూసుకొని, అంటే నేను ఇంత అమౌంట్ నేను ఈఎంఐ కట్టుకోగలుగుతాను, ఇంత నా లైఫ్ స్టైల్ కావాలి, ఇంత రెగ్యులర్ నాకు దీనికి కావాలి, సేవింగ్స్ బేసిక్ లిక్విడిటీ ఉండాలి అనేది పెట్టుకొని ఉండే ఇది చూడాలి. నెంబర్ 2 ఏంటంటే, వాడు కొన్నాడు కాబట్టి నేను కొన్నాను కాబట్టి నేను కొన్నాను అనేది ఒక చిన్న సెకండ్ మిస్టేక్లోకి మనం ఎంటర్ అవుతాం. అది అసలు వద్దు. ఇవాళ నీ ఫ్రెండ్ ఎవరు ఉంటారో రేపు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు. యూ నో ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. సో దాని నుంచి బయటకు వచ్చేసి నీకు, నీ లైఫ్ స్టైల్కు నీకు ఎక్కడ సూట్ అవుతుంది అనేది నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు కొనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పీపుల్. నెంబర్ 2. నెంబర్ 3, డోంట్ డ్రాగ్ ఇట్ అండ్ డోంట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్. అంటే దాన్ని నువ్వు ఈ మధ్యలో ఉన్నటువంటి టెకీస్ ఏమైపోయినారంటే, నెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి 4 ప్రాపర్టీలు వేస్తే అదే కంపారిజన్ స్టేట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే,
చాలా ఎతికి అసలు యాక్చువల్ దాన్ని మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను కొనాలనుకున్న ప్రాపర్టీ బాగుందా, లొకేషన్ బాగుందా, నా బడ్జెట్లో ఉందా, చక్కగా నా కంపాటబిలిటీ ఉందా, నాకు ఇస్తున్నటువంటి కమిట్మెంట్లో నేను ఎక్కువ అడగకుండా ప్రాపర్గా ఉందా అని చూసుకొని ఒక డెసిషన్ తీసుకొని వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీ వ్యాపారము మీకున్నటువంటి బిజినెస్ మీద, మీ యాక్టివిటీ మీద మీరు ఫోకస్ అయ్యండి. దీని గురించి ఆలోచించకండి మీరంతా కూడా. సో డోంట్ ఓవర్ బోర్డ్, డోంట్ అండర్ బోర్డ్, అండ్ టేక్ ఎ రైట్ డెసిషన్ అండ్ స్టిక్ ఆన్ టు దట్ ఎట్ ఎ రైట్ టైం. సూపర్, ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జాబులు చేస్తున్న వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉంటుంది కాబట్టి, సో ఆ లిమిటెడ్ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అడిగారు అనమాట మన సోషల్ మీడియాలో. మీకు అడగమని ఏంటంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ఓన్లీ 10 lakhs, దిస్ ఈస్ వేర్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ 2025 అని మీరేమో అనుకుంటారు వాళ్ళ స్థానం నుండి అని అడుగుతున్నారు. నా దగ్గర మీరే 10 లక్షలు కెరియర్ స్టార్ట్ చేస్తే నా దగ్గర ఒక 10 లక్షలే ఉన్నాయి, నా ఏజ్ నాకు 25 అనుకుంటే నేను ఏం చేస్తాను, డెఫినెట్గా చక్కగా అవుట్స్కట్స్లోకి వెళ్ళి మంచికి అక్కడ ఉన్నటువంటి ఒక 300-500 యార్డ్స్ను అవుట్స్కట్స్లో చక్కగా ఒకటి ఇన్వెస్ట్ చేస్తాను ఫస్ట్. అంటే మినిమం 300-500 యార్డ్స్ మీరు అన్నట్టు అవుట్స్కట్స్లో అంటే మినిమం ఎంత కిలోమీటర్స్ పోవాలి సార్? ఒక 50 కిలోమీటర్స్కి వెళ్ళాలండి. 40 to 50 కిలోమీటర్ రేడియస్లోకి వెళ్తే మనకు లెటర్సే 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది, 200 స్క్వేర్ యార్డ్స్కి అయితే. సో స్టిల్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో మనకు ఆ రేంజ్లో మనకు అక్కడ పోతే దొరికేది ఉంది. మళ్ళీ నేనేం చెప్తానంటే, రియల్ ఎస్టేట్ మీరు చేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు కానీ దీనితో పాటుగా మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, కొని పడేసాము అనేలాగా ఉండకూడదు. అది అక్కడ మంచిగా వచ్చిన తర్వాత డిమాండ్ వస్తే మళ్ళీ దాన్ని ఎగ్జిట్ అవ్వండి. అక్కడే పెట్టుకొని అలాగా ఉంటానని నేను అనుకోకూడదు. అది అంటే అది ఎక్కడో ఉంటుందని అనుకుంటే కాదు. అంటే ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ కొన్నాం, మీకు అది ఇన్వెస్ట్మెంటే అనుకుంటున్నారు కదా, మీరైతే పోయి ఉండరు కదా. అది మీకు మంచి ఈల్డ్ ఇచ్చింది, బాగుంది అని అనుకున్న తర్వాత జస్ట్ దాన్ని తీసుకొచ్చేసి ఇంకొక దగ్గర దాన్ని మీ దగ్గర డబ్బులు ఉంటే ఇది 60% ఉంటే 40% మళ్ళీ ఈఎంఐ పెట్టుకోండి. అంటే మిమ్మల్ని ఎలివేట్ చేసుకోవాలి మీరు, మిమ్మల్ని మీరు కొంచెం ఇచ్చేసుకోవాలి. పాత రోజులలో ఎకరం ఎక్కడనుంటే ఆ ఎకరాన్ని అమ్మేసి ఇక్కడ ఇది పంట పండుతుంది, ఇది తరి లేకపోతే ఇది కమర్షియల్ క్రాప్స్కి ఏదో పనికి వస్తుంది అనుకుని మన వాళ్ళు పోయి కొనుక్కున్నారు కదా ఆ రోజులలో. ఇక్కడ కూడా అంటే అదంతా పెద్ద పని, ఏం పని ఉంటుందండి? ఏ స్కూల్లో మంచి చదువుతున్నారు, ఎక్కడైతే బాగుంటుంది అని మన పిల్లల్ని మనం ఆలోచిస్తున్నాం కదా. ఏ కారు ఎక్కడ మైలేజ్ వస్తుందని తీస్తున్నాం కదా. ఓ స్టేజ్కి వచ్చినాక కారు తీసేసి ఇంకో కారు కొనుక్కుంటున్నాం కదా. అంతకంటే తక్కువ టైము, అంతకంటే తక్కువ రీసెర్చ్ చేస్తే ఇది కూడా చేయొచ్చు కదా మనం కూడా. సో కారు అమ్మాలంటే, మెకానిక్ దగ్గర తీసుకెళ్లాలంటే అది మీకు ఆ కంఫర్ట్ ఇచ్చిందని ఉంది. మీ లైఫ్ కంఫర్ట్ ఇస్తున్నటువంటి మీ ప్రాపర్టీ కోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు తప్పేముంది. 4 సార్లు అక్కడికి పోయినప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ జాగాను మీరు చూసుకోవడానికి పోతే చుట్టుపక్కల వాళ్ళే చెప్తారు, మీరు 2,000 కొన్నారు, అది 5,000 అయింది, 5,000 కొన్నారు, 10,000 అయింది. 10,000 నేను ఒక 5 ఏళ్ల తర్వాత 20,000 అవుతుందా, 25,000 అవుతుందా? అవుతుంది, ఉంచండి. అయిపోయింది. అక్కడ నుండి డబుల్ కాదు, 25,000 50,000 కాదు, దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఒక గ్రోత్ ఏరియాలో మళ్ళీ పెట్టుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ లెవెల్లో మీకు పెరగడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మీకు ఉన్నటువంటి డబ్బుల్లోప్పుడు మీరు ఒక దగ్గర ఒక ప్లాట్, ఇంకో దగ్గర ఒక ప్లాట్ పెట్టుకున్నారనుకోండి, ఒకటి అమ్ముకున్నా కూడా మీ ఇంకో దగ్గర ఇల్లు కట్టుకునే ఛాన్సెస్ కూడా మీకు ఉంటుంది అక్కడ. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ బిల్డింగ్. ఇది రైట్. అలానే ఇప్పుడు ఇందాక ముందే వీళ్ళు 25 ఏజ్ కాబట్టి కొంచెం కోరికలు కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని అడుగుతారు ఈ క్వశ్చన్. మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది మీకు అంటున్నారు అనమాట, సార్ మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పండి, నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు, నేను ఎక్కువ రీసెర్చ్ చేయను, అట్లాంటి ఒక ప్లేస్ చెప్పండి ఏదైతే నెక్స్ట్ 3 yearsలో భూమి అవుతుందో అక్కడ పోయి నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నారు. అట్లాంటి ప్లేస్ ఏంటంటే అడుగుతారు. ఇప్పుడు నేను ఫోర్కాస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాద్ని కనుక మనం ఒక 5 roads or 6 roads అనుకున్నాం అనుకోండి, బాంబే హైవే సాచురేట్ అయిపోయిందండి. అంటే కొంచెం సాచురేషన్ అంటే పెరుగుతుంది, బట్ డబ్బులు ఎక్కువ ఉండాలి చాలా. అంటే అది కంది అవుతుందాకా అట్లా వెళ్ళిపోయిన ప్లేస్ కనపడుతుంది మనకు. నీమ్స్ కానీ ఇంకా అక్కడ ఫార్మా, పాత రోజుల్లో పటం చెరువు దగ్గర నుంచి ముందు దాకా అదంతా ఉంది కదా. ఆ తర్వాత మళ్ళీ ఇటు ప్యారలల్ రోడ్ కనుక తీసుకుంటే వాట్ యు కాల్ దట్, మనకు అటు బెంగళూరు హైవే దాకా ఉన్నటువంటి ప్యారలల్ రోడ్స్ అన్నీ కూడా తీసుకున్నా కూడా. సో ఇటు పక్కన తీసుకుంటే మళ్ళీ మేడ్చల్ రోడ్లో కూడా చాలా దూరం దాకా మనకు పోయినదే కనపడుతుంది. అన్ఫార్చునేట్లీ చాలా బ్యూటిఫుల్ ఫీచర్ ఉన్నటువంటి వరంగల్ రోడ్డును అది ఏమైపోయిందంటే, మన లాస్ట్ గవర్నమెంట్లో యాదగిరిగుట్ట అనేటువంటి ఒక రకమైనటువంటి వేవ్
హైప్ అది, అంటే ఇట్స్ నాట్ ఏ ఇంకే కాదు, రియల్ గ్రోత్ కాదు. ఒక దేవస్థానాన్ని చూపించేసి అక్కడ ఉన్నటువంటి పైకి వెళ్తే ఒక 2,000 మంది 3,000 మంది కంటే, అంటే నేను పూర్తిగా ధర్మాన్ని తర్వాత హిందూయిజాన్ని నమ్మేటువంటి ఒక సనాతన ధర్మాన్ని నమ్మే మనిషిగా చెప్తున్నాను. దేవుళ్ళందరూ ఒకటైనా కూడా దానికంటూ ఒక పరిధి అనేది ఉంటుంది. సో తిరుపతి కొండ మీద 1,00,000 మంది ఉండొచ్చు, యాదగిరిగుట్ట మీద 3,000 మంది కంటే ఎక్కువ ఉండలేరు. బికాజ్ కొండ వైశాల్యం అటువంటిది. అలాంటప్పుడు నువ్వు హైదరాబాద్కు దగ్గరగా ఉంటే, తిరుపతి దేనికి దగ్గర లేదండి, పోతే వాడు చచ్చుకుంటూ ఒక రోజు ఉండాల్సిందే అక్కడ. ట్రావెల్ చేయడానికి అంటే ఫ్లైట్లో పోతే తప్ప ట్రావెల్ చేయాలన్నా ఓవర్ నైట్ చేయాలి, మళ్ళీ రావడానికి ఉంటుంది. ఇట్స్ 2 days ప్రోగ్రామ్. బట్ యాదగిరిగుట్ట ఈజ్ ఓన్లీ 1.5 hours. అండ్ అక్కడ పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది అక్కడ నుండి జనగామ దాకా యాదగిరిగుట్టని సెంట్రల్ తీసుకొని యాదగిరిగుట్టకి ఇంత యాదగిరిగుట్ట ఏం జరుగుతుంది, ఎంతమంది ఉంటారు అక్కడ పోయి, అంటే ఎకానమీ ఎట్లా డెవలప్ అవుతుందని ఉంటున్నారు. అంటే ఒక రెసిడెన్షియల్ అక్కడ ఉన్నటువంటి యాత్రికులు ఉండడం కాకుండా ఇంకా ఎవరు వచ్చి ఉంటారు అక్కడ, ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఒక 50,000 1,00,000 వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని క్రియేట్ అవుతాయంటే అబ్సల్యూట్లీ జీరో. ఇంకా వేరేది ఏదైనా మనం చెప్పొచ్చు, ఇక్కడ లేదు. బికాజ్ నువ్వు దేవుడికి వెళ్ళావా, దండం పెట్టుకున్నావో, బ్యాక్ వచ్చావా, హైదరాబాద్లో వచ్చి పడతావు, నీకు అక్కడ ఏముంటుంది అక్కడ. సో మంచి ప్లేస్ని అదొకటి పాడు చేశారు. సో అక్కడ నుండి కనుక మళ్ళీ పక్కకు వస్తే మనకు విజయవాడ హైవే నుండి శ్రీశైలం రోడ్ వరకు ఉన్నది, కానీ ఇటు బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం రోడ్డు కూడా లాస్ట్ ఒక 1 yearలో చాలా పెరిగిపోయిందండి. అంటే 1 crore 2 ఉన్నది, ఇప్పుడు 10-15 crores దాకా వెళ్ళిపోయింది. అక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్, వెస్ట్ సైడ్లో ఉన్న బిల్డర్స్ అందరూ అక్కడికి వచ్చి అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కానీ విల్లాస్ కానీ అక్కడ అన్నీ వచ్చేసాయి. అంటే పెద్ద గోల్కొండ కానీ ఇంకోటి ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అవన్నీ అలా వచ్చేసాయి అన్నీ కూడా. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే అక్కడ నుండి ఒక పార్ట్ ఆఫ్ ఇట్ నుండి విజయవాడ హైవే మీద మట్టుకు ఫ్యూచర్ అంతా అక్కడ అలైన్ అయి ఉంది. డెఫినెట్గా అది అలా మూవ్ అయి తీరాల్సిందే. అంటే అటు ఫ్యూచర్ సిటీ కాకపోతే రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకో పేరు ఏదైనా పెట్టినా, లేదా ఫ్యూచర్ సిటీ కంటిన్యూ అయినా, లేకపోతే అక్కడ నుండి మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని విజయవాడ హైవేకి వస్తున్నాయి. అక్కడ లాజిస్టిక్ పార్క్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. అండ్ అమరావతి డెవలప్ చేసిన తర్వాత అమరావతికి ఈ క్యాపిటల్కి ఉన్నటువంటి ఏకైక కనెక్షన్, 2 క్యాపిటల్లకు ఉన్నటువంటి కనెక్షన్ ఒక విజయవాడ హైవేనే. కాబట్టి అది డెఫినెట్గా అది గ్రోత్, అది కూడా ఇప్పుడు 6 to 8 feet 8 lane రోడ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో అది ఫాస్ట్ రైల్ ట్రాక్ను కూడా ఒకటి డెవలప్ దీన్ని ఆనుకొని రైల్వే ట్రాక్ను, గ్రీన్ఫీల్డ్ రైల్వే ట్రాక్ను కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్, అంటే ఇప్పటికీ చాలా చీప్లో దొరుకుతాయి మీకు. అది 5,000, 6,000, 7,000 రూపీస్లో లీగల్ లేఅవుట్స్లో దొరికిపోతాయి. కాబట్టి ఇట్స్ ద బెస్ట్ వే టు గో అండ్ బై దట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు అండర్ 30లో ఉన్నారని అనుకుందాం. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కార్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా, లేదంటే ఒక మంచి కార్ కొనాలనుకుంటారా, లేదంటే ఇంకేదైనా గ్యాడ్జెట్స్ కొనాలనుకుంటారా? ఇక్కడ అండర్ 30 పాత రోజులలో అయితే 20-22 అనేదండి. ఇవాళ 30 ఈజ్ బేసికలీ ఒక గుడ్ ఏజ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, కారు అనేది అప్పుడే లగ్జరీ కార్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు కానీ లైఫ్ ఎవాల్వ్ అవ్వాలి. ఏ విషయంలో అయినా లైఫ్ ఎవాల్వ్ అవ్వాలి. నేను అదే టైంలో 21లోనే నేను ఐఫోన్ కొనేసుకుంటాను. అప్పుడే నేను ఒక లగ్జరీ ఒక సి క్లాసో లేకుంటే ఈ క్లాస్లో బండ్లే కొనుక్కుంటాను అనేది ఉండకూడదు. యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో నీ వెల్త్ పెరగాలి, నీ లైఫ్ స్టైల్ కూడా పెరగాలి, 2 ప్యారలల్గా పెరగాలనుకుంటున్నప్పుడు నీకు వచ్చినటువంటి ఇన్కంలో ప్యారలల్గా నీ లైఫ్ స్టైల్ మీద కూడా పెట్టు. నువ్వు సాక్రిఫైస్ చేయకూడదు. మళ్ళీ వయసు కూడా రాదు. నీ మిడ్ సెగ్మెంట్లో ఉన్నటువంటిది అంటే 8 to 10 lakhs లోపల ఉన్న వాటిలలో 2 లక్షలు పెడితే నీకు ఒక ఈఎంఐలో నీకు కారు వస్తుంది. ఒక 10-15 లక్షలు పెడితే నీకు ఒక ప్లాట్ దొరుకుతుంది. లేదా నీ దగ్గర కనుక మనీ ఉంటే నువ్వు ఒక 20% మార్జిన్ మనీ ఒక 8 lakhs పెడితే ఒక 50 lakhs 60 lakhs వర్తున్నటువంటి ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కూడా నీకు దొరుకుతాయి చక్కటి ప్లేస్లో, కనెక్టివిటీ ఉన్న వాటిలలోనే. సో దీన్ని అది 2 పెట్టుకున్నప్పుడు ఒక లైఫ్లో నీ లైఫ్ స్టైల్ వైజ్, నీ వెల్త్ వైజ్ నువ్వు ఒక స్టెప్ ఎక్కినట్టు ఉంటుంది. నువ్వు 35-40 మధ్యలో ఉన్నప్పుడు యూ గో టు ద మిడ్ సెగ్మెంట్ ఆఫ్ ది కార్. ఇళ్ళు మట్టుకు లైఫ్లో 2 ఇళ్ల కంటే ఎక్కువ మార్చకూడదు అనుకుంటాను నేను. ఫస్ట్ నీకు పిల్లలు పెరిగేంత వరకు 1, ఆ తర్వాత 3 bedroom 4 bedroom, అంతకంటే ఎక్కువద్దు. చక్కగా నీకు స్పేషియస్గా ఉన్నటువంటి కారిడార్స్, లాన్స్ ఉన్నట్టు ఉండాలి. నీకు వీలైతే చక్కటి ఒక ప్లాట్ కనుక్కొని కట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే నువ్వు 35-40 లోపల నువ్వు ఇల్లు కనుక్కుంటావో, నీ పిల్లలు పెరిగి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయే లోపల ఆ దాంట్లో నీకు చాలా లైఫ్లో చాలా మెమరీస్ నీకు అక్కడ నువ్వు పెంచుకోవడానికి వీలవుతుంది. సో
మనం సిగ్గుపడ్డా ఇంకోటి అనుకున్నా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నా లైఫ్ ఎక్కడ మొదలవుతుంది, నేను రిటైర్ అవుతాను, ఈ మధ్యలో ఉన్నటువంటి జర్నీలో నా లైఫ్ స్టైల్ ఏంటి, నాకున్నటువంటి వెల్త్ మేనేజ్మెంట్ ఏంటి, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ మొత్తం సమరైజ్ చేసి ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఇప్పటి వరకు ఇంత ఓపికతో చూస్తున్న వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏ మెసేజ్ ఇస్తారు సార్? లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్ అండి రియల్ ఎస్టేట్. మీ లైఫ్లో మీరు ఎదగాలనుకుంటే, మీరు ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎక్కువ గేమ్ చేంజర్ రావాలనుకుంటే, నాట్ యాజ్ అ రియాల్టర్గా కాదు నేను చెప్పేది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ పెద్దపల్లి కరీంనగర్లో చదువుతున్నాం, నేను వరంగల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళతోటి 9,000, 3,000 పెట్టి ఒక ప్లాట్ కొనిపించాను. దాన్ని ఆ తర్వాత 1,50,00,000 అమ్మాము. ఇంకో ప్లాట్లో సేమ్ అదే 9,000 పెట్టి కొన్న ఇంకో ప్లాట్లో ఇప్పటికీ నాకు ఇల్లు ఉంది, అందులోనే నాకు 20,000 గడిపాను నేను. సో నేనేమంటానంటే లైఫ్లో అది ఇంటిగ్రల్ పార్ట్ అది. సో మీరు ఎవ్రీ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మీ మైండ్లో ఎప్పుడు కానీ స్థలంతో మీరు పెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండేజ్. జాగా, స్థలము అనేది మీకు ఒక భరోసానిచ్చేది, చక్కటి అనుభూతినిచ్చేది, ఎంటైర్ ఫ్యామిలీకి కాన్ఫిడెన్స్నిచ్చేది, సమయానికి ఆదుకునేది కూడా అదే. కాబట్టి దాన్ని మీరు పెట్టుకోండి. కానీ ఇది ఒక ఆస్పెక్ట్. అంటే మీరు రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలి, ఒకటే పెట్టి ఊరుకున్నాం అనేది కాకుండా మీ దగ్గర డబ్బులు వచ్చినా ఇంకేదైనా ఉన్నా కూడా స్లోగా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు కట్టుకోగలిగితేనే లోన్ తీసుకొని దాన్ని పెట్టుకుంటే మీరు 20% కడతారు, 80% గవర్నమెంట్ దాంతో 8%, 9% ఇంట్రెస్ట్ రేట్ తోటి మీ ప్రాపర్టీ మీరు కొనుక్కుంటున్నారు. కానీ అది మీకు 20%, మీకు 18 to 20% మినిమం రిటర్న్ అది తీసుకొస్తుంది. అంటే మీరు తీసుకునే లోన్కు గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చుకునే వాటికి 50% వాడు తీసుకుంటే మిగతా 50% కంటేవో మీరు లాభపడతారు. సో అది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో. బట్ ఎట్ ద సేమ్ టైం రైట్ డెసిషన్ ఎట్ రైట్ ప్లేస్ విత్ ఎ రైట్ డెవలపర్ ఆర్ రైట్ ప్లాట్ మీద మీరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ ఏదైనా కొంటున్నప్పుడు మీరు ఏదైనా చూస్తారో, ఒక మొబైల్ కొంటున్నా, లేకపోతే ఒక కారు కొంటున్నా, ఇంకేదన్నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నా ఎలా ఉంటుందో, దీంట్లో పెద్ద రీసెర్చ్ అవసరం లేదు. చక్కగా అప్రూవ్డ్ ఉందా లేదా, దానికి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయా అని చూసుకొని మెల్లగా అది కొనుక్కోండి. ఆ తర్వాత అక్కడ నుండి మీరు ఎలా అయితే లైఫ్లో అన్ని రకాలుగా ఎలివేట్ అవ్వాలని కొనుక్కుంటారో, మీరు ఒక్కొక్కటి ఒక వాచ్ ఒక 2,000 కొనుక్కుంటే తర్వాత 4,000 కొనుక్కోవాలనుకుంటారు. ఇక్కడ కూడా కొద్దిగా మీ ప్రాపర్టీని, మీ లైఫ్ను మీరు కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ మీరు వెళ్ళండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఓపికగా ఇంతసేపు మీరు పేషెన్స్తోనే ఇంత వాల్యుబుల్ ఇన్సైట్స్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కస్టమర్స్కి అవేర్నెస్ ఇచ్చినందుకు. మీరు పాడ్కాస్ట్ చాలామందికి తెలియదు, సార్కి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, నిన్న హాస్పిటల్ ఉన్నా, ఇచ్చిన మాటకి కమిట్మెంట్తోని ఇక్కడ ఎనర్జీ లేకున్నా వచ్చి ఓపికతో అనేది ఇంతసేపు కూర్చొని నాలెడ్జ్ అనేది షేర్ చేశారు. సో ఆ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఇదే నేర్చుకోవాలి మీలాంటి పెద్దవాళ్ళతోని, మాలాంటి యంగ్స్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు సార్ హీజ్ ఏ ఓషన్ అనమాట. అంటే ఫర్ హిస్ నాలెడ్జ్ రిలేటెడ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ మల్టిపుల్ బుక్స్ కూడా రాశారు, ఆల్మోస్ట్ 107 కంట్రీస్ ట్రావెల్ చేశారు. అండ్ పర్సనల్గా హీ హ్యాస్ ఏ లైసెన్స్ ఆఫ్ ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అంటే ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. తెలుసుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకోసం సార్కి నేను పర్సనల్గా టైం అనేది నేను ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేశాను అనమాట. వీలైతే మళ్ళీ నెక్స్ట్ టైం మాకు అవకాశం ఇవ్వండి. ఎవరైతే ఇప్పటివరకు కస్టమర్స్కి ఇది ఒక అవేర్నెస్ రిలేటెడ్గా సార్ ఒక ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇప్పటివరకు చెప్పారు. కానీ ఒక సుచర్ ఇండియా కంపెనీకి ఈరోజు ఎండీగా ఉండి కంపెనీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక థౌజండ్స్ ఆఫ్ ఎవరైతే రియల్టార్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక లైఫ్ అనేది ఇచ్చారు. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు. సో ఒక ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫీల్డ్ అనేది అసలు ఎలా రావాలి, ఎందుకు రావాలి, వస్తే వాళ్ళు ఏ విధంగా ఏం పాటిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, ఏం మిస్టేక్స్ చేస్తే ఫెయిల్ అవుతారు, ఎలాంటి మైండ్ సెట్ అనేది ఇందులో వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయాలి, కస్టమర్స్ని ఎలా చూసుకోవాలి, కస్టమర్తో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇది చాలామందికి చాలా మటుకి ఈరోజు ఏజెంట్స్ ఎవరైతే మార్కెట్లోకి వచ్చారో తెలియక పాపం మిస్టేక్స్ చేసి ఫెయిల్ అయిపోతున్నారు, మల్టిపుల్ కంపెనీస్ జంప్ చేస్తున్నారు. అండ్ అలానే ఫైనల్గా ఫీల్డ్ అనేది వదిలేసి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అలానే ఈ ఫీల్డ్లోకి వచ్చినట్టు ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలని తెలియక. సో ఆల్మోస్ట్ 2006లో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటివరకు థౌజండ్స్ ఆఫ్
ఏజెంట్స్కి లైఫ్ ఇచ్చారో వాళ్ళని హ్యాండిల్ చేశారు కాబట్టి హ్యాస్ ఎక్సలెంట్ నాలెడ్జ్. ఒక ఏజెంట్స్ కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో సార్కి రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని వాళ్ళ కోసం డెడికేటెడ్గా మేము చేస్తాం. అలానే ఎవరైతే ఈ మధ్యకాలంలో చాలా మటుకు కొన్ని కంపెనీలు చేసేసి ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనేది పెట్టేస్తున్నారు, అలానే ఫ్లాప్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ఒక కంపెనీని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. దానికంటూ ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్ అనేది ఒక 2006 నుంచి ఇప్పటి వరకు ఒక కంపెనీ లెగసీ క్రియేట్ చేసి ఒక మార్కెట్లో మంచి పొజిషన్లో ఈరోజు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ హ్యాస్ ఎక్సలెంట్ నాలెడ్జ్ టువర్డ్స్ హౌ టు రన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ప్రొఫెషనల్గా అండ్ దాన్ని ఎలా గ్రో చేయాలని చెప్పేసి. అలానే నెక్స్ట్ సార్తో టైం తీసుకొని సపరేట్ పాడ్కాస్ట్ వాళ్ళ కోసం కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఈరోజు పెట్టి సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఈరోజు ఆ కంపెనీని గ్రో చేయలేకపోతున్నారో, ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో సార్ నాలెడ్జ్ తీసుకొని దాని రిలేటెడ్ కూడా ఒకటి సపరేట్ చేస్తాం. ఇది పక్కన పెడితే నా ఫేవరెట్ పాడ్కాస్ట్ ఒకటి నేను మళ్ళీ ఇంకొకటి తీసుకొని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బుక్స్ రాశారు, మల్టిపుల్ కంట్రీస్ అనేది ట్రావెల్ చేశారు, హీ హాస్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అనమాట. సో అలాంటిది ఇంకో పాడ్కాస్ట్ కూడా నేను టైం తీసుకొని చేస్తానన్నమాట. పర్సనల్గా ఒక హ్యూమన్ బీయింగ్ సంతోషంగా అనేది లైఫ్లో ఎలా ఉండాలి, అసలు యాక్చువల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, యాక్చువల్ పీస్ అంటే ఏంటి, అసలు మనం ఈ భూమి పైనకి ఎందుకు వచ్చినాం, అసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, అసలు ఈ రోబో లైఫ్లో ఎట్లున్నాము, అండ్ ఈ ప్రపంచంతో మనం కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసుకుంటే ఎట్లా సక్సెస్ అంటే ఓన్లీ డబ్బే కాదు, సక్సెస్ అంటే ఇంకా డబ్బుతో కాకుండా ఇంకా చాలా ఉంది. సో అది హీజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ టుడే. సో అందుకోసం అది కూడా ఏంటి అనేది తీసుకొని మనం సార్ దగ్గర మనం కూడా అట్లా సక్సెస్ఫుల్గా హ్యాపీ సక్సెస్ అనమాట, ఈ డబ్బుతో కూడుకున్న సక్సెస్ కాదు, హ్యాపీ సక్సెస్ అది ఎట్లా అనేది తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం అన్నీ సార్తో తెలుసుకుందాం. దానికోసం పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయాలి. ఎంతమంది పార్ట్ 2కి ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కమెంట్లో పార్ట్ 2 అని చెప్పేసి కమెంట్లో టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ పార్ట్ 2 అనేది ఎంతమంది టైప్ చేస్తే అంతమంది ఇంట్రెస్ట్ని బట్టి సార్ కూడా మనకు టైం అనేది తీస్తారు. అలానే పాడ్కాస్ట్ ఇంతసేపు ఇంత ఓపికగా చూసినందుకు ఒక లైక్ చేయండి. వీలైనంత వరకు ఎవరైతే స్పెషల్గా 20, 25, 30 అండ్ 35 ఏజ్లు ఉన్న వాళ్ళు మస్ట్ ఈ పాడ్కాస్ట్ అనేది చూడాలి. ఎందుకంటే రూపాయి చాలా ఇంపార్టెంట్ వాట్ ఎవర్ మీరు రోజు ఎర్న్ చేస్తున్నారో. అందుకోసమే ఈ పాడ్కాస్ట్ ఓపికతో అనేది ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది వీలైతే ఒక టీవీకి కనెక్ట్ చేసి అందరు కూర్చొని వినండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పైన ఎంత బ్యూటిఫుల్గా నాలెడ్జ్ ఇచ్చారు. ఈరోజు చాలామంది డబ్బులు కష్టపడుతున్నారు, అంటే కష్టపడి సంపాదిస్తారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో మోసపోతున్నారు. సేవింగ్స్ అంత కష్టపడి మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిందంతా వృధా అయిపోతుంది కదా, జీరోకి అయిపోతుంది కదా. అదే ఇంత మంచి నాలెడ్జ్ అనేది తీసుకొని మీరు ఆ డబ్బులు అనేది ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది. అందుకోసం దయచేసి ఎవరైతే ఇంత ఓపిక ఇప్పటివరకు చూసారో అది చాలామందికి దీన్ని ఫార్వర్డ్ చేసి మల్టిపుల్ గ్రూప్స్లో, ఫ్రెండ్ సర్కిల్లో అండ్ ఇంకా ఎవ్రీవేర్. అప్పుడు మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది, సార్ కూడా సంతోషంగా ఉంటుంది. ఇంతసేపు ఓపికతో ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు అట్లీస్ట్ ఒక నలుగురు చేంజ్ అయినా కూడా, నలుగురు కూడా ప్రాపర్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రో అయినా కూడా ఈ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఐ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ ఇంత టైం ఇచ్చినందుకు సార్ కూడా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక గెస్ట్తోని మనం కలుద్దాం, మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం, లైఫ్ని నెక్స్ట్ లెవెల్లో గ్రో చేసుకుందాం. ఓకే, టిల్ దెన్ బాయ్. నేను మీ వెనుకలన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.